అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమజ్జగద్గురుభ్యో నమః. శ్రీ శారదాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు స్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజున ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జయంత్యుత్సవాలు జరుగుతున్న సందర్భంలో నిన్న ప్రారంభించిన ప్రవచనాన్ని ఇవాళ సమాపనం చేసుకుంటూ ఉన్నాం. పంచాయతన విజ్ఞానం అని చెప్పుకోవడం జరిగింది. అంటే దీని ఒక పూజా కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది ఒక విజ్ఞాన స్వరూపంగా మనం దర్శిస్తున్నాం. జగత్తంతా పంచాయతనమే, పంచతత్వాలతో కూడినదే. ఈ మౌలికమైన పంచతత్వం నుండి పంచభూతములు, వాటి గుణములుగా చెప్పబడుతున్న శబ్దస్పర్శ రూప రసగంధములు, వాటి వల్ల ఏర్పాటైనటువంటి పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు, ఇలా చూస్తే జగత్తు పంచాయతనం, శరీరం పంచాయతనం. కానీ పంచాయతన రూపమైన శరీరంలో అది ఆయతనం ఎలా అయిందంటే భగవంతుడికి నివాస స్థలమైన దాన్ని ఆయతనం అంటారు. అలా భగవంతుడు ఈ పంచరూపమైన ఈ శరీరమునందు ఆయతనముగా తీసుకున్నాడు కనుక ఈశ్వర స్వరూపమే పంచాయతనం. కనుక పంచాయతనమైన శబ్దమే ఈశ్వరతత్వాన్ని చెప్తున్నది. అయితే ఐదుగురిని మనం పూజించామంటే అది 5 రూపములుగా ఉన్న ఏకేశ్వర ఉపాసన. ఇది తెలుసుకోవాల్సింది. కానీ పంచాయతన ఆరాధన ఏకేశ్వర ఉపాసనయే. అది నిన్న మనం చెప్పుకున్న దాని యొక్క సారము. ఒకే ఈశ్వరుడు 5 రూపములుగా అభివ్యక్తమై ఆరాధింపబడుతున్నాడు. 5 వెనకాల అనేక విషయములు దాగి ఉన్నాయి. ఇందులో దేనికదే పరబ్రహ్మ రూపముగా చెప్పబడుతున్నది. అంటే ఇందులో ఏదైనా సరే బ్రహ్మముగా ఉపాసించదగినది, బ్రహ్మముగా విచారణ చేయదగినది అనేది తేలుతున్నది. దీన్ని సగుణ బ్రహ్మ ఆరాధన అని అంటారు. అంటే దేవతారాధనలో మళ్ళీ సగుణ బ్రహ్మ రూపముగా ఆరాధించే తత్వం ఒకటి ఉంటుంది. నిర్గుణ బ్రహ్మము ఉపాస్యము కాదు, జ్ఞేయం. అది జ్ఞేయ బ్రహ్మము అని పేరు దానికి. అది విచారణ రూపంలో తెలుసుకోవాల్సిందే. దానికి పుష్పాది పూజలు ఇవన్నీ ఉండవు. విచారణతో మనం అనుసంధానం చేసుకుంటే నిర్గుణ బ్రహ్మమని.
సగుణ బ్రహ్మము ఉపాస్య బ్రహ్మము అని చెప్పబడుతుంది, ఉపాసించవలసినది. కనుక 5గా మనం ఆరాధిస్తున్నది బ్రహ్మము యొక్క ఆరాధనే. సగుణ బ్రహ్మముని మనం ఆరాధిస్తున్నాం. ఆ సగుణ బ్రహ్మ శక్తులైనటువంటి వారు దేవతలు. ఆ దేవతలు అంటే ఇంద్రాది దిక్పాలకులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని చెప్పబడుతున్న వాళ్ళందరూ దేవతా సంజ్ఞ. వాళ్ళనే మనం పూజిస్తున్నాం. కానీ సగుణ బ్రహ్మముగా ఉపాసించేది మాత్రం ఈ పంచదేవతలనే. అందుకే ఆ పంచదేవతారాధన అనేది మనకు చెప్పబడుతున్నది. ఈ పంచదేవతల తత్వంలో ఒకటి అనేక రూపములో కూడా గోచరిస్తుంటుంది. విష్ణువు రామకృష్ణాది బహురూపములుగా, అలాగే కేశవాది చతుర్వింశతి రూపములుగా కూడా ఉన్నటువంటి స్వరూపం. అలాగే శివునికి కూడా బహురూపాలు, శక్తి బహురూపాలు, గణపతి బహురూపాలు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ పంచాయతన ఆరాధన గురించి ఎప్పుడు మొదలయ్యింది అంటే మనం బోధాయన స్మరణ చేసుకున్నాం. కానీ బోధాయనకు పూర్వమే ఉన్న పురాణముల యందు కూడా ఉన్నది. అంటే ఒక సనాతనమైన పంచాయతన విధానాన్ని బోధాయనులకు వ్యవస్థీకరించారు. ఆయన చెప్పిన పద్ధతిలోనే పంచాయతన ఆలయ నిర్మాణ వైఖరి ఇప్పటికీ శిల్పాచారులు దాని పద్ధతిలో చేస్తున్నామని వాళ్ళ శిల్పశాస్త్ర గ్రంథాల్లో రాశారు. అంతేకాదు అత్యంత ప్రాచీన కాలంలో కుషాన్లు, గుప్తుల కాలం నాటి ప్రమాణాలు కూడా మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ పంచాయతీని ఎప్పటిదో ఒక విచారణ చేస్తున్నప్పుడు ఇటీవల ఒక పవిత్రమైన ఆలయ శంకుస్థాపన సందర్భంలో ఇటు ఆగమ జుమణి అని పేరు పొందినటువంటి వారు శ్రీయానందనాథ నామంతో పూర్ణ దీక్షితులైనటువంటి వారు బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు, వారి తనయులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో చర్చ చేస్తూ ఉండగా పంచాయతనం గురించి వారు చెప్పింది బోధాయన యొక్క పద్ధతులు ఇది ఉన్నది అని చెప్పగానే ఒక పండిత వాక్య ప్రమాణం దొరికిందని సంతోషంతో దాన్ని ఇవాళ వ్యక్తం చేస్తూ వారికి కూడా మనం నమస్కారం చేసుకుంటున్నాం ఈ సభలో. ఈ విధంగా మనకి ప్రాచీనం నుంచి ఉన్నటువంటిది సనాతనమైనది పంచాయతనం. అలాగే ఏకముగా ఒక్క విష్ణువుని ఆరాధించే వైష్ణవంగాను, ఒక్క శివుని ఆరాధించే శైవం కూడా, ఇవి కూడా ఉత్కృష్టములే. ఆ విధంగా ఆరాధించడం కూడా పద్ధతిగానే ఉన్నది. ఇది శాస్త్ర సమ్మతమే. కానీ పంచాయతన రూపమైన శాస్త్ర సమ్మతాన్ని మనం చెప్పుకుంటున్నాం. తద్రూపమైన శాస్త్ర పద్ధతికి కూడా నమస్కారమే. కానీ ఎక్కడి వారు అక్కడ ఉంటేనే వారు చేయవలసిన ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి తరలినవర అవసరం లేదు. అన్నిటికీ సంప్రదాయం ఉంది కనుక సంప్రదాయం నుంచి విచ్చిత్తి కాకూడదు. మన పూర్వం నుంచి ఏ సంప్రదాయంలో ఉన్నామో ఆ సంప్రదాయంలోనే తరించవచ్చు. అందుకే ఈ పంచాయతన సిద్ధాంతం ప్రధానంగా స్మార్త పద్ధతిగా చెప్పబడుతున్నప్పటికీ కూడాను అద్వైత సిద్ధాంత ప్రవక్త అయినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారిని మనం గురువులుగా భావన చేస్తున్నాం. ఎందుకంటే వారు సమగ్ర వేదధర్మ రక్షకులుగా ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడాను సమదృష్టితోనే వారు భావించారు. ఆయన నారాయణ భక్తులందరిలో సందేహం లేదు. అంతేగా పరమాత్మ తత్వం తెలిసిన వారు కనుక పరమాత్మ రూపములైన వాటి అన్నిటి యందు భక్తి కలిగిన వారు, అది మరువద్దు. అది వారి యొక్క గ్రంథాల్లో మనకు గోచరిస్తూనే ఉన్నది. అలాగే అద్వైతంలో కూడా విష్ణు భక్తులు ఉంటారు, శివభక్తులు ఉంటారు. విశిష్టాద్వైతంలో వైష్ణవపరంగా విష్ణు భక్తులు, శివపరంగా శివభక్తులు ఉంటారు. వారందరూ కూడా మహాత్ములే. వారు సాక్షాత్కార సిద్ధి పొందినటువంటి వారు, శాస్త్రము చెప్పిన విధంగా సద్గుణములతో భాసిల్లినటువంటి వారు కనుక ఆ భక్తులు, వైష్ణవ భక్తులు, శైవ భక్తులు, వీరందరూ మనకి వందనీయులే, అందులో సందేహం లేదు. ఇక అద్వైతంలో ఉంటూ విష్ణు భక్తులైన వారు ఉన్నారు. వారికి అసలు భేద దృష్టి ఉండదు. అద్వైతంలో కానీ విష్ణు భక్తులైతే వారికి భేద దృష్టి ఉండదు, అది ప్రత్యేకత. అలాగే అద్వైతంలో శివభక్తులైనా భేద దృష్టి ఉండదు. ఇంకొకరిని పూజించకూడదు నియమం కూడా వారికి ఉండదు. తాము ఏ దేవతా భక్తులు ఆ దేవతయే మిగిలిన రూపములతో ఉన్నదని భావన వారికి ప్రగాఢంగా ఉంటుంది. అందుకే మొదట అద్వైతాన్ని ఖండన చేయడం కోసం అద్వైతం నేర్చుకున్నాడు ఒక మహానుభావుడు. నేర్చుకున్న తర్వాత అద్వైతం పరమసత్యమని తాను అద్వైతిగా మారిపోయాడు, సత్యం తెలిసాక. కానీ ఆయన అద్వైతిగా గొప్ప కృష్ణ భక్తుడు. అంతేకాకుండా అద్వైతానికి ఒక శాస్త్ర గ్రంథం రచించాడు, అది పరమ ప్రమాణంగా. మిగిలిన వాటిని పూర్వపక్షం చేస్తూ అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసిన మహానుభావుడు ఆయనే మధుసూదన సరస్వతి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఆయన పరమకృష్ణ భక్తుడు. భగవద్గీత గూఢార్థ దీపిక అనే భాష్యం రచించి కృష్ణ పారమ్యాన్ని చూపించాడు. కృష్ణాత్ పరం కిమపి తత్వం అహన్న జానే అన్నాడు. ఇక్కడ కృష్ణుని మించి పరమతత్వం నాకు తెలియదు అన్నాడు. అంత కృష్ణ భక్తుడు. కానీ ఆయన గ్రంథములు ఎక్కడా కూడాను ఇతర దేవతల్ని కించపరచడం ఉండదు. ఎందుకంటే అద్వైతం ఇచ్చే సంస్కారం అది. కానీ అద్వైత సంస్కారంలో మనం ఏ దేవతా భక్తులమైనప్పటికీ కూడా సమబుద్ధి అనేది ఏర్పడుతున్నది. అదేవిధంగా ఆయన గొప్ప పని చేసింది ఏమిటంటే పుష్పదంతాచార్యులు రచించిన మహిమ్న స్తోత్రానికి ఒక్కొక్క శ్లోకానికి
శివపరంగా విష్ణుపరంగా కూడా అర్థం రచించారు. కానీ పుష్పదంతుల హృదయం శివుడే, సందేహం లేదు. కానీ రెండు ఆయన చూడగలిగారంటే అభేదం ఒక సంస్కారంగా కలిగినటువంటి వారు. మరొక అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు, అద్వైత ఆచార్యుడు అయినటువంటి శాస్త్ర పండితులు పరమ కృష్ణ భక్తులే కృష్ణగానంతో ధన్యులయ్యారు. ఆయన పేరు నారాయణ తీర్థులు. అలాగే అద్వైత సిద్ధాంతం పరమ సిద్ధాంతం నొప్పుకుంటూ శివనింద చేసేవారికి గొప్పగా ప్రమాణపూర్వకంగా వారిని ఖండన చేసిన మహానుభావుడు 15-16 శతాబ్దాలకు చెందినటువంటి అప్పయ్య దీక్షితులు వారు. ఆయన మహాశివభక్తుడు అయినప్పటికీ ఆయనకి భేద దృష్టి లేదు. అందుకే వేదాంత దేశకులు రచించినటువంటి యాదవాభ్యుదయానికి అద్భుతమైన వ్యాఖ్యానం అందించారు. ఇక్కడ ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు మూడింటిని సమన్వయపరిచాడు. ఇలాంటి సమన్వయపరిచే సహృదయం అద్వైత సిద్ధాంతంలో దాగి ఉంటుంది. అందుకే భగవత్పాదుల వారిని తలంచుకోగానే మనకు అభేదమే గుర్తొస్తుంది. ఆయన పరమ విష్ణు భక్తులు అనడంలో సందేహం లేదు అనడానికి ఇదివరలో ఇదే పతాకం కింద, అంటే చోటిది కాదు కానీ సంస్థ ఇది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రవచనాలు చేసుకోవడం జరిగింది. అందులో ఆదిశంకరుల వైష్ణవం అని చెప్తూ భాష్య గ్రంథాల ఆధారంగా చెప్పుకున్న విషయం ఈ సమయంలో స్ఫురణకు వస్తుంది. అదేవిధంగా శృంగేరి పరిపాలితమైనటువంటి గుంటూరులో ఉన్నటువంటి పీఠంలో ఆదిశంకరులు దర్శించిన మహావిష్ణువు అని ప్రవచనం కూడా చేయడం జరిగింది. కానీ శంకరుల విష్ణు భక్తిలో ఏమీ సందేహం లేదు. ఇవన్నీ చెప్పుకోవడానికి ఏంటంటే అద్వైతం ఇష్టదేవత నిష్ఠగా ఆరాధించడానికి ఏమాత్రం సంశయించదు, అది తెలుసుకోవాల్సినది. కనుక ఇదే భావం భారతాది ప్రాచీన గ్రంథాల్లో ఉంది. అది చెప్పడం ఇక్కడ అద్వైతం సృష్టించింది కాదు, వ్యాసుడే దాన్ని ప్రతిపాదన చేశాడు. భారతంలో ఒక అద్భుతమైనటువంటి మాట భీష్ములు వారు చెప్తారు. దాన్ని తీసుకుని తిక్కన గారు మంచి అనువాదం చేస్తూ ఎలా ఉంటే పాపాల నుంచి బయటపడతారు అంటే మాతృపితృ భక్తులై ఉండాలి. ఒకటి చెప్పారు, సత్యము అహింస శౌచము ఇవి పాటించాలి. తర్వాత ఒక మాట అంటాడు, సర్వదేవతా సములునై భావమెందు ప్రవర్తించు అన్నాడు ఇక్కడ. అంటే అన్ని దేవతల పట్ల సమబుద్ధి కలిగి ఉండి భావం ఏ దేవత పట్ల ప్రవర్తిస్తుందో దాని యందు అధిక భక్తి చేసేటువంటి వాడు సమస్త పాపముల నుంచి బయటపడతాడు అని ప్రతిపాదన చేశారు. అది మనకి పంచాయతనంలో కనబడుతుంది ఇక్కడ. అందుకే నీకు ఏ దేవత యందు ప్రీతి ఉన్నదో దాన్ని మధ్యమునందు పెట్టుకుని మిగిలిన వాటిని చతుర్దిశల్లో పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఏది కేంద్రముగా ఉన్నదో అదే 4గా విస్తరించింది అని. మొత్తం పంచ అనే మాటకే పచి విస్తారే అనే ధాతువు నుంచి పంచ అంటే 5 అనే లెక్క మాత్రమే కాకుండా విస్తరించినది అని అర్థం ఇక్కడ. కనుక ఈ పంచతత్వములుగా విస్తరించిన వాడే ఈశ్వరుడు. ఒకే ఈశ్వరుడు ఈ విధంగా ఆరాధింపబడుతున్నాడు అనే మాట చెప్తూ పురాణ ప్రమాణాలు కూడా మనం తత్పూర్వమే ఉన్నవి. అంటే మనం అనుకున్న స్మృతులు కంటే పూర్వమును పురాణములు. ఈ పురాణముల్లో చెప్తూ మాటల్లో నారద పురాణంలో శివం విష్ణుం తథా దేవీం సూర్యం గణపతిం తథా పంచయితాన్ పూజయేద్ భక్త్యా పంచాయతన పూజనం అంటే పంచాయతన ప్రస్తావన నారద పురాణంలో మనకు కనబడుతున్నది. శివుని విష్ణువుని దేవిని సూర్యుని గణపతిని పంచాయతన క్రమం కూడా అక్కడ చెప్పారు ఇక్కడ. అలాగే ఏకస్య పూజయా నిత్యం నాణ్యదేవస్య పూజనం తస్మా సర్వప్రయత్నేన పంచదేవాన్ ప్రపూజయేత్ అన్నాడు. 5 రూపముగానే ఈశ్వరుని ఆరాధించాలి, ఒక్కటిగా సరిపోదు గనక 5 ఆరాధించాలన్న మాట కనబడుతున్నది. ఆ క్రింద వరుసగా శివో విష్ణు శివో విష్ణు శివో విష్ణు సనాతన. ఆ శ్లోకం మొత్తం పాదం ఇదండి. శివుడే విష్ణువు శివుడే విష్ణువు శివుడే విష్ణువు సనాతనుడు. సనాతనుడు అంటే శాశ్వతమైన బ్రహ్మము, అదే శివుడు, ఆ శివుడే విష్ణువు అని చెప్తున్నారు. దీనికి ఒక్కటే అందం, శివుడే విష్ణువు అంటే శివకేశ్వరుల మధ్య భేదం చూడొద్దని చెప్పడం స్థూలార్థం. సూక్ష్మార్థం ఏమిటంటే శివ అంటే త్రిగుణాతీత శివ, 3 గుణములకు అతీతమైన శుద్ధ బ్రహ్మముని శివశబ్దం చెప్పుతున్నారు. అదే సర్వత్రా వ్యాపించి ఉంది అని చెప్పడం విష్ణువు అని అర్థం. కానీ శివాయ విష్ణు రూపాయ అంటే ఏది శుద్ధమై శాంతమై ఉన్నదో అదే సర్వవ్యాపకమై ఉన్నది. ఇది చెప్పే పద్ధతి ఒకటి. ఇంకొక పద్ధతి ఏది సర్వవ్యాపకమై ఉన్నదో అదే శుద్ధమైన బ్రహ్మం అని చెప్పడం మరొక పద్ధతి. ఈ 2 తిప్పితే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఇది పంచాయతన గురించి చెప్తూ ఈ శ్లోకం చెప్పారు. ఏక ఏవ ద్విధా భూత్వా లోకే చరతి నిత్యసహ. ఒక్కడే 2గా లోకములో ఆరాధింపబడుతున్నాడు. ఈ విషయం భారతంలో వ్యాసులు వారు చాలా స్పష్టం చేశారు. సత్వమేకం ద్విధాకృతం అన్న మాట భారతంలో కనబడుతుంది.
ఒకే సత్వం అంటే ఉనికి, ఒకే శక్తి రెండు రూపములు కనబడుతున్నది. అందుకే సర్వం బ్రహ్మస్వరూపిణ. ఈ పంచదేవతలు కూడా దేవి సూర్యస్తథా గణేశ అని చెప్తూ సర్వం బ్రహ్మస్వరూపిణ. నభేదం పశ్యతే జ్ఞాని. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. నభేదం పశ్యతే జ్ఞాని అంటే జ్ఞాని అయిన వాడు వీటిలో భేదం చూడడు అని మాటని చెప్పారు. వేటి యందు, ఐదింటి యందు భేదం చూడకూడదు అది చెప్తున్నారు. భేదం చూడకుంటే అర్థం గణపతి మొదట పూజింపవలసిన వాడు, తర్వాత పక్కన పెట్టవలసిన వాడని కాదు. గణపతి గురించి మాట్లాడు, ఆయనే బ్రహ్మము. మరొకసారి గణపతి గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి, గణపతినే పరబ్రహ్మముగా ప్రతిపాదించడానికి వేదాది శాస్త్రములతో సిద్ధంగా ఉన్నాం. అలా చెయ్యడం కూడా జరిగింది ఒక సందర్భంలో. అలాగే గణపతిని బ్రహ్మముగా ప్రతిపాదిస్తూ గణపతి భక్తులకి గణపతి యందు పూర్ణ బ్రహ్మభావం కలగాలి. ఇప్పుడు దేవతాభావం ఒకటి, బ్రహ్మభావం ఒకటి, రెండు ఉంటాయండి. అందుకే దేవతారాధన వేరు, సగుణ బ్రహ్మోపాసన వేరు, రెండుకి చిన్న భేదం ఉన్నది. ఒక దేవతను ఆరాధిస్తే తప్పకుండా ఒక ఫలితం లభిస్తుంది. ఎందుకంటే దేవతలు అంటే మనకంటే శక్తిమంతులు, అందులో సందేహం లేదు. భగవత్పాదుల వారు ఉపనిషత్ భాష్యంలో ఒక చోట ఒక మాట చెప్తారు. ఒక దరిద్రుడు తనకంటే సంపన్నుడిని ఆశ్రయించితే ధనాన్ని సంపాదిస్తున్నాడు. ఒక బలహీనుడు తనకంటే బలవంతుడు ఆధారం తీసుకుంటే ఉద్ధరింపబడుతున్నాడు. అలాగే మానవులు తమకంటే బలవంతులైన దేవతలను ఆరాధించడం వల్ల ఉత్తమ ఫలములు పొందవచ్చు అని చెప్పారు. అంతా బ్రహ్మమే, మరొకటి లేదు అని చెప్పినటువంటి అద్వైతం కూడా దేవతారాధన నిరసించదు. నిరసిస్తే కర్మకాండనంతటి నిరసిస్తే అది నాస్తికమైపోతుంది. అద్వైతం ఎప్పుడు నాస్తికము కాదు. ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే అద్వైత పండితులమని చెప్పుకున్నటువంటి వారు ఈ దేవతారాధనని, భగవత్ సాక్షాత్కారాన్ని కేవలం మతిభ్రమణం కింద తీసిపారేస్తూ అవి అవసరం లేదు, కేవలం అద్వైత జ్ఞానం అంటూ ఉంటే పెద్ద హై జంప్ చేస్తే కాళ్ళు చిదిగినట్టు చెదుగుతాయండి. అక్కడ భగవత్పాదుల వారి హృదయం అదా. వేదము యొక్క అంతము వేదాంతమైనప్పుడు చెట్టు యొక్క చివరిలో పండు ఉంటుంది, పండే ప్రధానం. కానీ పండే ప్రధానమని చెట్టు అక్కర్లేదని చెట్టు కొట్టేస్తే పండు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ వేదం అనే వృక్షము కర్మలతో ఉపాసనలతో విస్తరిల్లి వేదాంతమనే ఫలంగా మనకు లభిస్తుంది. కానీ కర్మ లేకపోతే కృతజ్ఞతా దోషం రాదా? ఒకవేళ నీకు వేదాంత విచారణ వైరాగ్యమే ప్రధానమైతే నిష్కామంగా కర్మ ఆచరించు, కానీ కర్మని మానరాదు, ఇది తెలుసుకోవాలి. కర్మని విడిచిపెట్టడానికి ఒక పద్ధతి ఉంది, దాని పేరు సన్యాసం. ఆ పద్ధతి లేకుండా, దానికి తగ్గ సంస్కారం లేకుండా, దానికి తగ్గ అర్హత లేకుండా కర్మల్ని నిరసించరాదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే దేవతార్చన అనేటువంటిది కర్మలో భాగం. ఈ దేవతార్చన ఒక దేవతగా విష్ణు శివులను ఆరాధించడమే కాకుండా సగుణ బ్రహ్మముగా ఉపాసించినట్లయితే ఆ సగుణ బ్రహ్మోపాసన నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి దారితీస్తుంది. ఆ దారి పొందకుండానే సగుణ బ్రహ్మోపాసనలో ఉంటూ ఉండగా ఆయువు తీరి శరీరం చాలించితే తర్వాత సద్గతులు లభించి క్రమంగా తప్పకుండా నిర్గుణ బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కనుక సగుణ బ్రహ్మ ఉపాసన చెప్తున్నారు. అందుకే దేవతార్చనని సగుణ బ్రహ్మ ఉపాసనగా కూడా మనం భావించుకోవాలి. అలా ఆరాధించాలి. కర్మగా చెప్పినప్పుడు ఈ దేవతార్చన, ఉపాసనగా చెప్పినప్పుడు సగుణ బ్రహ్మోపాసన, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మతత్వం అర్థమైతే ఐదింటి మధ్య భేదం చూడము. కానీ ఇక్కడ చెప్తున్నది కేవల విష్ణు కేవల శివోపాసకుల్ని ఏమాత్రం మనం కాదనడం లేదు. ఆ సంప్రదాయాలు అలాగే చేయాలి, వాటి లోతు వాటుకున్నది. కానీ ఐదింటిని కలిపి ఆరాధించే ఈ సంప్రదాయం సత్సంప్రదాయం అని కూడా ప్రతిపాదించడానికి మనం ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాం. సనాతన ధర్మంలో శాస్త్రం చెప్పిన ఏ సంప్రదాయమైనా శిరోధార్యమే. మనం ఒక దానిలో ఉన్నామని చెప్పి మిగిలిన వాటిని మాత్రం తృణీకరించరాదు. వాటికి ఒకటే తెలుసుకోవాలి, దీనికి శృతి స్మృతి పురాణ ప్రమాణం ఉందా లేదా అని. ఉన్నది అంటే ఏదైనా మనకి గౌరవనీయమే. అన్నీ ఎవడు ఆచరించలేడు కనుక తాను ఆచరించగలిగే తాను ఆచరిస్తూ మిగిలిన వాటిని గౌరవించగలిగితే అన్నీ కలిసి క్షేమంగా ఉంటాయి, సనాతన ధర్మం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం. ఇలాంటి ముఖ్యమైన మాటలు విడిచిపెట్టి ఒక 2 గంటలు ప్రవాహంగా వెళ్ళే మాటలో ఏదో మధ్యలో ఒక అసంగతమైన మాటను తీసుకుని దాని పూర్వాపరాలు ఖండించేసి అదొక్కటే పట్టుకుని లేనిపోని వివాదాలతో కాలక్షేపం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వారు జోలికి సనాతన ధర్మ అనుయాయులు వెళ్ళరాదు, ఇది తెలుసుకోవాలి. పూర్వాపర జ్ఞానం తెలియకపోతే ఏ సందర్భంలో చెప్పారు, ఏం చెప్పారు మొత్తం వినే ఓపిక ఉండదు. వాడక్కడ ఖండించడానికి పనికొచ్చింది దొరికింది కదా అని చెప్పి గోల చేస్తుంటారు. అలాంటివి ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. ప్రవచనం అవడం ఆలస్యం, మనం తెరిచి అవే వింటూ ఉంటాం. నోటిఫికేషన్ వచ్చేస్తుంటాయి ఇలాంటివన్నీ. ఇక్కడ ఇంకా దాని మీద ఒక 4 రోజులు చర్చ, 5వ రోజు నుంచి అందరూ చల్లబడిపోతారు, అయిపోతుంటాయి.
కనుక నా రోజు చర్చలకి వీళ్ళెవరు బాధపడిపోకూడదు, 5వ రోజు చల్లబడిపోతుందని ధైర్యంగా ఉండాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇదేమిటంటే ఎప్పుడైనా ధర్మజ్ఞానాల విషయం వచ్చినప్పుడు నిదానం చాలా అవసరం. వాటి గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా మన సత్యాన్వేషకులం, వాద వివాదాల జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. ఒక సత్యాన్ని సాధన కోసం తెలుసుకునేటువంటి తపన కలిగినప్పుడు సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. మధ్యలో ఏదో ముక్క తమకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా దొరికిందని వేరే విజృంభణ చేయరాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్న సారాంశం ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి శైవ వైష్ణవాలు పచ్చగా ఉండాలి, అన్నిటినీ కలిపి ఆరాధించే సత్సంప్రదాయం కూడా పచ్చగా ఉండాలి. ఇది గ్రహించవలసింది. ఈ భావం వల్ల వారు 5 ఆరాధన చేయకపోయినా ఒకదాన్ని ఆరాధిస్తున్న అదే ఆయా దేవతా రూపంలో ఉన్నదని ఒక భావన తెలుసుకుంటూ ఉండండి. అందుకే సర్వదేవతా సములునై భావమందు నిలిచే తద్భక్తి అధికమ్ము గావించువాడు అన్న తిక్కన గారి మాటని ఒక్కసారి స్మరిస్తూ పంచాయతనం గురించి ఇంత చక్కగా చెప్తున్నారు. యహ పంచాయతనం భక్త్యా పూజయేత్ శ్రద్ధయాన్వితః స సర్వపాప వినిర్ముక్తో బ్రహ్మ సాయుజ్యం ఆప్నుయాత్. ఇది పురాణం చెప్తున్నటువంటి మాట, మరొక పురాణంలో ఉన్నటువంటి విషయం. యహ పంచాయతనం భక్త్యా పూజయేత్ శ్రద్ధయాన్వితః. ఎవడు పంచాయతనాన్ని శ్రద్ధతో భక్తితో, ఈ 2 మాటలు చెప్పాడు. శ్రద్ధాభక్తి నిజమా ఒకటేనా అంటే 2 కలిస్తే గొప్పది. శ్రద్ధ లేనిది భక్తి ఉండదు అనుకోండి. శ్రద్ధ లేని భక్తి అంటే దాని పేరు అసలు భక్తి కాదు. ఇది పునాది లేని భవనం లాంటిది. అందుకే అప్పుడప్పుడు భగవంతుడి మీద భక్తి కలిగిన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్య గురువాక్యముల యందు అఖండ విశ్వాసం. అందుకే పంచాయతనం వల్ల తరిస్తామని మనం ఎందుకు నమ్ముతున్నాం? శాస్త్రం చెప్పింది కనుక. ఆ శాస్త్ర ప్రమాణం తీసుకోవడాన్ని శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధతో భగవంతుని యందు అఖండమైన ప్రేమ కలిగి ఆశ్రయించడాన్ని భక్తి అంటారు. కానీ భక్తి అంటే ప్రేమతో ఆశ్రయించుట 2. కేవలం ఆశ్రయించుట అనే భక్తి గౌణ భక్తి, ప్రేమతో ఆశ్రయించే భక్తి ముఖ్య భక్తి. కనుక ప్రేమతో భగవంతుని ఆశ్రయించాలంటే శ్రద్ధ అనేది ప్రధానం అంటారు. కానీ భగవంతుడిని విష్ణు సహస్రం చదువు సంవత్సరం అయిందండి, ఎందుకు విష్ణు ఉన్నాడా అని అన్నాడు ఒక ఆయన. అంటే డౌట్తోనే సంవత్సరం కాలక్షేపం చేసేట. ఈ డౌట్తో సంవత్సరం ఉన్నామంటే ఎలాగో రిటైర్ అయిన కనుక కాలక్షేపంగా చదివేనండి అన్నాడు. ఒకటి నిజాయితీగా ఒప్పుకున్నాడు, అందుకు సంతోషించాలి ఇక్కడ. అంటే దీన్ని బట్టి శ్రద్ధ లేకుండా చేసిన సాధనకి శ్రద్ధతో చేసిన సాధనకి చాలా తేడా ఉంటుంది. అదే శ్రద్ధయాన్విత అనే మాట చాలా విశేషమైనదండి. నువ్వు శాస్త్రం చెప్పిన మంచి పని చేసిన అపనమ్మకంతో అశ్రద్ధతో చేస్తే ఆ కర్మకి అసత్కర్మ అని అర్థం. నువ్వు చేసింది మంచి పని సత్కర్మ అనాలి అనుకుంటావు నువ్వు, కానీ శ్రద్ధ లేకుండా చేస్తే శాస్త్రం చెప్పిన సత్కర్మ కూడా నీ పట్ల సత్కర్మ అయ్యింది. అదే శ్రద్ధతో చేస్తే సత్కర్మ అవుతుంది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యం. అందుకే భగవానుడు చెప్పినటువంటి ఆ మాటలో ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అన్న మాట మర్చిపోవద్దు. ఎవరు ఏ విధంగా భజిస్తే వారు ఆ విధంగా నన్నే పొందుతున్నారు అని చెప్పాడు. ఇక్కడ అర్థం ఏంటంటే కృష్ణుని అని ఒక పరిమితమైన దేవతనే కాదు, అక్కడ కృష్ణుడు పరమాత్మగా మాట్లాడుతున్నాడు. అది మర్చిపోవద్దు. కృష్ణుడు పరమాత్మగా మాట్లాడుతున్నప్పుడు ఒకే పరమాత్మను పొందుతున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎవడు శివుడుగా విష్ణువుగా ఇత్యాదులుగా చెప్పబడుతున్నాడు ఆయనే శ్రీకృష్ణుడు అనే భావం అని కలిగి ఉండి దాన్ని వినగలిగితే భగవద్గీతలో ఉన్న సార్వజనీనత అర్థమవుతుంది. లేకపోతే అది కూడా ఒక మత గ్రంథంలాగా భావన చేయాల్సి వస్తుంది. భగవద్గీత తత్వగ్రంథం ఎప్పుడవుతుంది అంటే ఇటువంటి నభేదం పశ్యతే జ్ఞాని అన్నప్పుడే. ఇదే సమయంలో మనం సాధారణంగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ ఇది చదువుతూ ఉంటాం. యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయిష్యని. ఇది ఎక్కడిది అంటే యజుర్వేదీయమైన స్కందోపనిషత్తులోని మంత్రం ఇది. అక్కడ చెప్పబడుతుంది. అందరూ చెప్తున్నప్పుడు స్పష్టంగా వీరిరువురి నడుమ భేదము చూడనంత వరకు నాకు స్వస్తి ఆయుష్ ఉంటాయని చెప్పాడు ఇక్కడ. అంటే భేదం చూడనంత వరకే శుభము ఆయుష్ ఉంటాయని స్పష్టంగా చెప్తున్నది. ఇది శాస్త్రం చెప్తున్నది. ఇదే వాక్యం మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో అర్జునుడు శివసాక్షాత్కారం పొందిన తర్వాత శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి అనే మాటలో స్పష్టంగా కనబడుతుందండి. ఆ వాక్యములు అక్కడే గోచరిస్తున్నాయి. కానీ ఇది శాస్త్రం చెప్తున్న వాక్యం. ఇక్కడ శివాయ విష్ణు రూపాయ అంటే తాత్విక అర్థం ఇందాక చెప్పుకున్నాం. ఏమిటి? ఏది శివమై బ్రహ్మమై శుద్ధమై ఉన్నదో అదే సర్వవ్యాపకమనే అర్థంలో మనం గ్రహించాలి. ఇలా చెప్తూ పంచాయతనాన్ని ఎవడి శ్రద్ధతో కూడినవాడై భక్తితో పూజిస్తాడో అతనికి 2 ప్రయోజనాలు వస్తాయట. మొట్టమొదటిగా సర్వపాప వినిర్ముక్త. ఎందుకంటే అనేక పాపాలు మూటగట్టుకోవడం వల్లే జన్మలు జన్మాంతరాలు ఉంటాయి.
ముందు అవన్నీ తీసేస్తుంది. ముందు పాప ప్రక్షాళన, తర్వాత బ్రహ్మ సాయుధ్యం ఆప్నుయాత్, బ్రహ్మముతో సాయుధ్యం పొందుతారు అని స్పష్టంగా చెప్తున్నది. అంటే ముక్తికి కూడా హేతు అవుతున్నది అని. అది బ్రహ్మభావనతో చేసినప్పుడు అది ముక్తికి హేతు అవుతున్నది. నీకు బ్రహ్మభావం లేకపోతే ఏదోలా చేస్తూ ఉంటే పాపం పోయి ఎప్పటికైనా నీకు బ్రహ్మభావన కలుగుతుంది. అది రహస్యం అండి ఇక్కడ. అందుకే పెద్ద జ్ఞానం లేకపోయినా చేస్తూ ఉండాలి. పంచాయతనం గురించి ప్రవచనం విన్నాక నేను పంచాయతనం చేస్తాను అనుకోవడం కాదు, మొదటి నుండి చేస్తూ ఉంటే చెప్పింది ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే పంచాయతనం ఏదోలా చేస్తూ ఉంటే, తెలిసిన పద్ధతులు శాస్త్ర ప్రకారంగా చేస్తూ ఉంటే క్రమంగా మనకి పాపం నిర్మూలనమై భక్తి జ్ఞానము కలిగి అది ముక్తి హేతు అవుతున్నది. అందుకే ఆ క్రమాన్ని కూడా ఇంత చక్కగా చెప్పారు. పైగా ఇక్కడ పంచాయతనానికి మాత్రం నిత్యాభిషేకం ఉంది. ఇది తెలుసుకో, నిత్యాభిషేకం చేయాలి పంచాయతనం. ఇది పంచాయతనంలో దేనికి మూర్తి ఉండదు. అంటే కన్ను ముక్కు చెవి కాళ్ళు చేతులు ఉండవు, ప్రతివి లింగములే. లింగము అంటే ఒకదాన్ని సూచించున్నది. సాలగ్రామం విష్ణులింగం. ఆ మాటకు వస్తే శంకరులు పాండురంగ స్వామిని స్తుతిస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నాను. ఇక్కడ మరి లింగం అనగానే ఏదో అంటాం, శివ సంబంధమైనవి మాత్రమేనే. కానీ విష్ణువును సూచించేటువంటి విష్ణు స్వరూపమే ఇక్కడ కనబడుతుంది. ఈయన్ని చూడగానే నాకు పాండురంగడు విష్ణువు పరబ్రహ్మ గుర్తొచ్చాడు. కానీ పరబ్రహ్మముని తెలియజేసే స్వరూపమే పాండురంగడు అని చెప్తూ పరబ్రహ్మలింగం శబ్దం వాడారు. లింగ శబ్దానికి శాస్త్రార్థం ఏంటంటే దాన్ని సూచించినది. ఇంకొక అర్థం సర్వము దేని యందు లీనమై ఉందో అది లింగం. రెండు తీసుకోవాలి ఇక్కడ. సాలగ్రామాలు వేటికి ఒక మూర్తి ఉండదు. మరి సీతారామ సాలగ్రామం కూడా ఉంది, కానీ సీతారాముల విగ్రహాలు అందులో ఉండవు. ఇది గమనించవలసింది. కానీ ఏ లక్షణాలు ఉంటే సీతారామ సాలిగ్రామం అనాలి, ఏ లక్షణాలు ఉంటే నృసింహ సాలగ్రామం అనాలో చెప్తున్నారు ఇక్కడ. ఎలాగైతే శివలింగమునకు ప్రత్యేక రూపం ఉండదో సాలగ్రామానికి ప్రత్యేక రూపం ఉండదు. అదేవిధంగా శోణశిల అని చెప్పబడ్డ గణపతికి ప్రత్యేక రూపం లేదు. స్ఫటికం అని చెప్పబడుతున్న సూర్యునికి ప్రత్యేక రూపం లేదు. అలాగే సువర్ణముఖరి ధాతు రూపమైన అంబికకి ప్రత్యేక రూపం లేదు. అవన్నీ ఆ తత్వమును సూచిస్తున్నాయి. శంకర భగవత్పాదుల వారు తన భాష్య గ్రంథాల్లో అనేక చోట్ల సాలగ్రామము వలెను ఉపాసన ప్రస్తావన చేస్తాడు ఆయన. అంటే సాలగ్రామాది సత్సంప్రదాయాన్ని ఆయన అక్కడ గౌరవించి చెప్పినట్లుగా వాక్యాల్లోనే మనకు గోచరిస్తుంటాయి. అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూపిస్తూ సాలగ్రామాన్ని చెప్తాడు ఆయన. ఇలాగ సాలగ్రామం అంటే విష్ణు సంబంధమైంది అర్థమైంది. నిన్న మనం చెప్పుకున్న వాటిలో బాణలింగం ఇత్యాదులు చెప్పుకున్నాం. ఇవి చెప్తూ ఏమన్నా అంటే వీటికి నిత్యం స్నానం చేయించవచ్చు, కానీ ప్రతిమలకి నిత్యం స్నానం చేయక్కర్లేదు, యంత్రములకు కూడా నిత్యం అభిషేకాలు అక్కర్లేదు అంటూ ప్రతిమ పట్ట యంత్రాణం నిత్యం స్నానం నకారయేత్ కారయేత్ పర్వదివసే అదాచమలధారణం అన్నాడు ఇక్కడ. ప్రతిమలకి యంత్రాలకి పర్వకాలాల్లో అంటే ఏదో ఒక పర్వకాలం నిర్ణయించుకుని వాటిని పులికాపు పెట్టడం ఇత్యాదులు చేస్తారు. అప్పుడు అభిషేకం చేయొచ్చు. పర్వకాలాల్లో వాటిని అభిషేకం చేయవచ్చు. పులికాపు పెట్టడం వేరు, కానీ పర్వకాలాల్లో మన విగ్రహాన్ని అభిషేకించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. నిత్యం అక్కర్లే. నిత్యం మాత్రం మునుపు చెప్పినటువంటి వాటిని చేసుకోవచ్చు. అయితే పంచాయతనాన్నే ప్రతిమా రూపంలో పెట్టుకోవడం ఒక పద్ధతి ఉంది, నిన్ననే చెప్పుకున్నాం. అంటే సాలగ్రామ బాణలింగములు పెట్టుకోవడానికి తగినటువంటి సంస్కారములు కానీ తగినటువంటి అవకాశాలు కానీ లేనటువంటి వారు ప్రతిమా రూపంగా పంచాయతను అమర్చుకోవచ్చు. విష్ణు స్వరూపాన్ని ఒకవైపు ఆయా దిశల్లో నేను చెప్పుకున్నాం కదా, ఆ ప్రీతిపూర్వకంగా విగ్రహాలని అది ఉత్తమమైన పంచలోహాదులతో చేసినటువంటి విగ్రహములు. పంచలోహాదులు అన్నాం కనుక స్వర్ణ విగ్రహం కావచ్చు, వారి యొక్క శక్తిని అనుసరించి ఉత్తమ ధాతువులతో శాస్త్రబద్ధంగా మలచబడినటువంటి వాటిని సంస్కరించుకొని ఆ ప్రతిమలని అర్చించుకునే వారు నిత్యం అభిషేకం చేయనక్కర్లేదు. అది దానికి నిత్యాభిషేకం చెప్పలేదు. నిత్యాభిషేకం మాత్రం లింగ సాలగ్రామాదులకే చెప్పబడుతున్నది. ఇది కూడా ఎవరైతే పంచాయతనం చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియడం కోసం. అలాగే ఉన్నాయి కదా అని అన్ని తెచ్చిపెట్టేసుకోవడం కూడదండి. సాలగ్రామాలు దొరికాయని నిన్ను తెచ్చిపెట్టేసుకోవడం, లింగాలు ఇన్ని దొరికాయని పెట్టుకోకూడదుట. దీనికి శాస్త్ర ప్రమాణం ఇప్పుడు చెప్తున్నాం, మళ్ళీ సందేహం అక్కలేదు. గృహే లింగద్వయం నార్చ్యం, రెండు శివలింగాల్ని పూజించరాదు. పంచాయతనంలో కూడా రెండు శివలింగాలు ఉండరాదు. అలాగే సాలగ్రామద్వయం తథా, రెండు సాలగ్రామాలు ఉండకూడదు, ఒకటి ఉండవచ్చు. అయితే సాలగ్రామాలకి ఇంకా మిగిలిన మినహాయింపులు తర్వాత శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, ఒకటి ఉండవచ్చు, 4 ఉండవచ్చు, 6 ఉండవచ్చు. ఒకటి ఉంటే సరిపోతుంది, లేదా 4 ఉండాలి, 2 కూడదు. విషమ సంఖ్య కూడదు, అంటే బేసి సంఖ్య కూడదు అని చెప్తున్నారు ఇక్కడ. అలాగ 4, 6 పెట్టుకున్న దోషం రాదు. ఇది వివరిస్తున్నది. అంటే 2, 3 ఉండకూడదు.
ఒక సాలగ్రామం ఉంటే పర్వాలేదు. అందుకే సాలగ్రామ ద్వయం తథా, ఆ రెండు ఉండరాదు. అదిగే నార్చే సూర్యద్వయం తథా, రెండు సూర్యబింబాలు పెట్టుకోరాదు. శక్తిత్రయం, అమ్మవారిని రెండు పెట్టచ్చు కానీ మూడు పెట్టుకోకూడదు. అమ్మవారి యొక్క ఆ ధాతువు చెప్పాం. అదే శ్రీచక్రం రెండు కలిపి పెట్టుకున్నప్పుడు రెండు, అది దోషమే లేదు అసలు. శక్తిత్రయం కూడదు. త్రివిఘ్నేశం, సోనశిలలు కూడా రెండు పెట్టుకోవచ్చు కానీ మూడు పెట్టుకోరాదు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇలాగా అర్చించరాదు, ఈ విధానాలు చెప్తున్నారు, పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమైనా తేడా వస్తే ఎలాంటి చికాకులు వస్తాయి అనేదానికి నిన్ననే మనం చెప్పుకున్నాం. ఇవి కేవలం నమ్మకాలు కాదు. నమ్మకం అంటే మన జ్ఞానం కొంత ఉంటుంది, ఇది చేస్తే బాగుపడతావు నమ్మకం. ఏది తెలిసి తెలియకుండా పెట్టినప్పుడు నమ్మకం ఎక్కడొస్తుంది? కానీ దాని ప్రభావం కనబడుతుంది. ఒక సద్విప్రుడు నిత్యం పంచాయతనం చేసుకునేవాడు ఏదో తెలియని చికాకులతో బాధపడుతున్నాడు. ఒక సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. వాళ్ళకి ఆ స్ఫురణ వస్తుందండి. నీ పంచాయతనంలో ఎన్ని సాలగ్రామాలు ఉన్నాయని అడిగాడు. అంటే 7 ఉన్నాయండి అన్నాడు. వెంటనే కూడదు నాయనా, 6 ఉండాలి. అదేదే సముచితమైన సాలగ్రామాన్ని దానం చేయు అని చెప్పారు. అదొక్కటి తీసేయగానే మొత్తం పరిస్థితులు సర్దుకున్నాయండి. అంటే అవి కేవలం వాటిని రాళ్ళు అనుకుంటే మహాపాపం. అందుకే వీటి గురించి ప్రత్యేకమైన విషయాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. సాలగ్రామ విషయం వచ్చేటప్పటికల్లా అసలు సాలగ్రామం అనే మాట వినడమే పుణ్యం, ఆ మాట అనడం పుణ్యం. సాలగ్రామార్చన చిన్న విషయం కాదండి. అందుకే సాలగ్రామాన్ని మాత్రమే అర్చించేటువంటి వైష్ణవాది సంప్రదాయవేత్తలు కూడా ధన్యులే, వారికి నమస్కారం చేసుకుంటాం. అగ్నిదగ్ధాశ్చ భగ్నాశ్చ నపూజ్యా ప్రతిమా గృహే భగ్నావా స్ఫుటితావాపి. ఇక్కడ ఏంటంటే ప్రతిమలైతే మాత్రం అగ్ని తగిలిపోయినా ముక్కలైపోయినా వాటిని పూజించరాదు. కానీ భగ్నావా స్ఫుటితావాపి సాలగ్రామ శిలాశుభా, ముక్కలైపోయినా అంటే బ్రద్దలైపోయినా, భగ్నమైనా అంటే ఒక ముక్క తెగినట్టున్నా లేదా బ్రద్దలైపోయినా కూడా సాలగ్రామం ఆరాధించవచ్చు. ఇది తెలుసుకోవాలి. అదేదో ముక్కలైపోయింది కనుక తీసేయాలి అనుకోకూడదు. సాలగ్రామానికి, విగ్రహానికి మాత్రం అలా కాదు అని చెప్పారు ఇక్కడ. అందుకే సాలగ్రామ సమాపూజ్య సమేషు ద్వితయంతథా. ఇక్కడ చెప్పేటప్పుడు సాలగ్రామును సరిసంఖ్య కలిగి నువ్వు పూజించవచ్చు కానీ రెండు పూజించరాదన్నారు. రెండు సరిసంఖ్య కదా, కనుక రెండు పూజించేస్తామంటే రెండు కూడదు. అది చెప్పడం. ఇందాక చెప్పిన దానికి మరొక శాస్త్రంలో చెప్పిన వాక్యాన్ని కూడా చెప్పుకుంటున్నాం ఇక్కడ. విషమానైవ పూజ్యంతే, విషమ అంటే బేస్ సంఖ్యలో పూజించరాదు అనే మాటను కూడా చెప్తున్నారు. అలాగే సాలగ్రామం అర్చనం ఒకటి, దానం ఒకటి. సాలగ్రామ దానములు అయితే వీటిని పుచ్చుకోవడం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళ విషయాన్ని అటుపెట్టి సాలగ్రామం చేసుకోవడానికి అటు యోగ్యత కలిగిన వారికి దానం చేయడం, అర్చన చేసేవారికి చాలా విశేషమైన మాట చెప్తున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే శాస్త్రం చెప్పిన మాట కనుక దీని మీద చర్చలకు అవకాశం లేదు. శాస్త్రం ఏదో లోతుగా చూపిస్తుంది, అక్కడ మళ్ళీ సోషలిజం తేవడానికి లేదు. ఎందుకంటే అచింత్యమైనటువంటి ధర్మ విషయంలో మనం సామాజికంగా ఆలోచించడమే తప్పు. ఆధ్యాత్మికం వేరు, సామాజికం వేరు, ఈ తేడా తెలియవలసింది. కానీ సామాజిక స్థాయికి ఆధ్యాత్మికత దించకూడదు. ఎందుకంటే దేవతలు సామాజికులు కారు, అవునా లేదా? దేవతలు సోషల్ ఎలిమెంట్స్ కారు, వాళ్ళు స్పిరిచువల్ ఎలిమెంట్స్, వాళ్ళు ఎబోవ్ ద సోషల్ సిస్టమ్. ఈ సొసైటీకి ఏముందండి, ఒకప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది, కొంతకాలం అయిన తర్వాత ఆ సిస్టమ్ బదులు మరొక సిస్టమ్ వస్తుంది. అప్పుడు పాత సిస్టంలో ఉన్న వాళ్ళని శిక్షిస్తారు కూడా. మనం చూస్తున్నాం, ఒకప్పుడు చక్కగా నడిచిపోయిన వ్యవస్థ మళ్ళీ కొంతకాలానికి సమాజంలో మారిపోతుంది, మరికొంతకాలం ఇది మారిపోతుంది, అవునా లేదా? కనుక సమాజం ఒప్పుదల కోసం మాట్లాడటం కాదు, శాస్త్రం అందరి క్షేమం కోసం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో కొందరి కోసం చెప్పేది కాదు ఈ శాస్త్రం. ఇది అర్థం చేసుకోక అది మీకోసమైనా మా కోసం కాదా, ఇదే గొప్ప అదే గొప్ప అని అడగడం చాలామంది చేస్తూ ఉంటే మళ్ళీ అవి చక్కర్లు కొడుతూ ఉంటాయి. సనాతన ధర్మంలో లోపం అంటూ ఉంటారు. అసలు దేవతలు సోషల్ ఎలిమెంట్స్ కారన్న విషయం ముందు వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ. కానీ దేవతల గురించి మాట్లాడేటప్పుడు, ఆ దేవతారాధన ఇత్యాదులు చేసేటప్పుడు వివిధ పద్ధతుల్లో చేయడం ఉంది. వివిధ పద్ధతుల్లో ఎందుకు చెప్పారంటే అందరూ జీవనశైలి ఒకటి కాదు, అందరి యొక్క పరంపర ఒకటి కాదు. ప్రతి వారికి ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబానికి గౌరవం ఉంటుంది. కానీ ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది, అది మర్చిపోవద్దు ఇక్కడ. కానీ ఏ వర్ణం వారైనా గొప్పవారే సనాతన ధర్మంలో. 4 వర్ణములు కలిసే సనాతన ధర్మం. 4 వర్ణాలు తరించడానికి చెప్పారు, కానీ 4 వర్ణాలు ఒకేలా జీవించే అవకాశం ఉంటుంది సమాజంలో అందరూ ఒకేలా ఎప్పుడు జీవించలేరండి. కొందరు తమ జీవితాన్ని తపస్సుకి, శాస్త్రాధ్యయనానికి, జ్ఞానబోధకి,
అంకితం చేయాలి, దానికి తగ్గట్టు జీవించాలి, దానికి తగ్గట్టు సదాచార పాలన చేయాలి. అది మిగిలిన వాళ్ళందరూ అలా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళు ఉండే వృత్తులు, వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకి వేరే తేడా ఉంటుంది. అంతే కదా, ఒక తపస్సు చేసుకుంటూ సూక్ష్మ జ్ఞాన విషయాల మీద పరిశోధన చేస్తూ అనుష్ఠానం చేస్తూ దాన్ని సమాజానికి ఆ జ్ఞానం అందివ్వడానికి కృషి చేసేవాళ్ళు 24 గంటలు వాళ్ళకి దాంతో అయిపోతుంది. అలా వ్యాపారాదులు చేసిన వాళ్ళకి అంత చేద్దామన్న సమయం కుదరదు. అలాగని మాకు కుదరదని అన్నీ మానే ఎక్కలేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తారు. అలా వివిధ వృత్తుల వారికి, వివిధ పరంపర కలిగిన వారికి వివిధ పద్ధతులు ఉంటాయి. వాళ్ళ పూర్వ పరంపర కూడా చూసుకోవాలి. తండ్రి తాతల నుంచి ఇది వచ్చిందా లేదా, పూర్వతరి కృతం అన్నారు ఇక్కడ, అది కూడా పరిశీలించుకోవాలి. దీన్ని అనుసరించి మన వాళ్ళ పద్ధతులు ఏర్పరిచారే తప్ప ఎక్కువ తక్కువ లేవు. దీని ప్రకారంగా ఎవరికైతే ఉపనయనాది సంస్కారములు కలిగి సదాచారం పాటిస్తూ ఉంటారో అటువంటి వారు ఈ సాలగ్రామము, అదేవిధంగా బాణలింగము ఇత్యాదులను ఏర్పరచుకోవాలి. అవి లేనటువంటి వారు ప్రతిమల్ని ఏర్పరచుకోవాలి అని. సర్వవర్ణైస్తు సంపూజ్యా ప్రతిమా సర్వదేవతా, అన్ని వర్ణముల చేత ప్రతిమలు పూజింపబడతాయి, చేయవచ్చు, వాటిని సంస్కరింపజేసుకుని చేసుకోవచ్చు. అలాగే కొన్ని లింగాలు కూడా ఆరాధన చేయవచ్చు అన్నారు. శివుని విషయంలో లింగము రూపము 2 ఉన్నాయి కదా. అదేమిటంటే మన శివతత్వం పెద్దదో మరొకసారి చూసుకోవాల్సింది. శివునికి లింగ రూపంలో అంటే నిష్కళతత్వంగా శివుడిని ఆరాధించడం, సకలతత్వంగా శివుని ఆరాధించడం 2 పద్ధతులు ఉన్నాయి. నిష్కలం అంటే పరిపూర్ణము అని అర్థం. ఇక్కడ భాగములు లేని పరిపూర్ణ నిరాకార నిర్గుణతత్వ సంకేతంగా శివలింగారాధన. సగుణ స్వరూపంగా అర్ధనారీశ్వర దక్షిణామూర్త్యాది రూపములు, ఇవి ప్రతిమలుగా ఆరాధించుకోవచ్చు. ఈ 2వ విభాగం. మొదటిది లింగముగానే ఆరాధించాలి. అప్పుడు వాళ్ళ సాలగ్రామం బాణలింగం లేకపోయినప్పటికీ కూడా మణిధాతు లింగములు ఆరాధించవచ్చు ఎవరైనా, సర్వవర్ణముల వారు. ఇది శాస్త్ర ప్రమాణం ఇక్కడ కనబడుతోంది చూడండి. ఇక్కడ సర్వవర్ణైస్తు సంపూజ్య ప్రతిమా సర్వదేవతా లింగాన్యపితి పూజ్యాని మణిభి కల్పితాని చ. మణిభిహి అని చెప్పినప్పుడు ధాతు మణి ఇత్యాదులతో, ధాతువులతో అంటే మన శక్తిని అనుసరించి అది ఆరకూట రజత స్వర్ణాదులు అన్నారు ఇక్కడ. ఆరకూటం అంటే ఇత్తడి, రజతం, స్వర్ణం, పంచలోహం, వేటితోనైనా శివలింగం ఆరాధించుకోవచ్చు. కానీ ఇంట్లో ప్రతిమా ప్రమాణములు మాత్రం నిన్ననే మనం చెప్పుకున్నాం. గుప్పిట్లో ఇమిడిపోయేటంత ఉన్నవి శ్రేష్టం. వితస్తి పర్వాలేదు, వితస్తి అంటే అరచేతి ప్రమాణం. గుప్పిట్లో ఇమిడిపోయి శ్రేష్టం అని ఎందుకన్నారు తెలుసా? చిన్నప్పుడు చదువుకుంటారు, ఎవరి గుండె ఎంత ఉంటుందంటే వారి పిడికిలంతా అంటారు ఇక్కడ. కానీ వారి పిడికిలంత దాంట్లో ఇమిడిపోయేది అంటే అర్థం ఏంటంటే వారి హృదయంలో ఇమిడిపోయేటంతా అని అర్థం ఇక్కడ. దీనికే అంగుష్ఠమాత్ర పురుష అని ఉపాసనాక్రమంగా అంగుష్ఠమాత్రుడైన పరిపూర్ణుడైన బ్రహ్మమును ఆరాధించమన్నారు. కానీ బ్రహ్మం అంగుష్ఠమాత్రుడు కాడు, ఆయన అనంతుడు. ఆయనకి మాత్రలున్నాయా, కొడతలున్నాయా? నీ హృదయం అంగుష్ఠమాత్ర ప్రమాణం కనుక దానిలో పరమాత్మ నిండుగా ధ్యానించు అని చెప్పడానికి అంగుష్ఠమాత్ర పురుష అని చెప్పారు ఇక్కడ. అది జ్యోతిస్వరూపంగా భావిస్తే అచ్చ లింగాకారమే ఉంటుంది. మీరు పరిశీలించాలి, లింగం కూడా ఎప్పుడైనా ఇంట్లో ఆరాధించినప్పుడు పిడికెట్లో ఇమిడిపోయే ప్రమాణంలో ఉండాలి అని చెప్తున్నారు. అదే ధాతులింగములకు పానవట్టము లింగము కలిపి ఒకటిగా ఉండాలి తప్ప ఖండము కాకూడదు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్క బాణలింగమునకు మాత్రము లింగము విడిగాను, తర్వాత మీరికి వెండితోనో ఇత్తడితోనో పానవట్టం చేసుకోవచ్చు. అది దేనికి చెప్పబడుతున్నది అంటే బాణలింగమునకు కొన్ని తావుల్లో స్ఫటికలింగానికి కూడా చెప్పారు. కానీ స్ఫటికం కూడా పానవట్టం లింగము కలిపి అఖండంగా ఉండడమే మంచిది. ఇంకొకటి చెప్తున్నా అంటే పార్థివలింగార్చన. ఇది చాలా విశేషం. ఇది కూడా వేద సమ్మతమైనటువంటిది పార్థివలింగం. ఈ పార్థివలింగం కూడా ఏకపార్థివం మొదలుకొని 101 పార్థివాలు, అలాగే 360 పార్థివాలు మన మహాలింగార్చన అంటాం. 1000 పార్థివాలు సంవత్సరానికి ఒకసారి చేసినప్పుడు కొంతమంది మహాలింగార్చన చేస్తారు, కొందరు శాస్త్రలింగ, వారి వారి ఓపికలను అనుసరించి. కేవలం ఏకపార్థివాన్ని రోజు చేసుకోవడం, ఇది స్త్రీలు కూడా చేయవచ్చు. ఇందాక చెప్పినటువంటి మణిధాతువులు కూడా స్త్రీలు కూడా చేయవచ్చు, అన్ని వర్ణముల వారు చేయవచ్చు. పార్థివలింగం కూడా సర్వులు చేసుకోవచ్చు. ఇది తెలుసుకోవాల్సింది. పురుషుడు ఇంట్లో తాను బాణలింగాదులను ఆరాధించిన స్త్రీ ఆ ఆరాధనకు సహకరిస్తే చాలుట, ఆమెకి ఆ ఫలితం లభిస్తుంది. అదే నా వేరేగా పెట్టుకుంటాను అంటే పెట్టుకోవచ్చు. కానీ ఇందాక చెప్పిన ధాతు లింగములు కానీ పార్థివలింగం కానీ స్త్రీ కూడా పూజించవచ్చు. దీనికి ప్రమాణములు శివాది పురాణముల్లో ఉన్నాయి. వీడికి తర్కం అక్కర్లే, పురాణ ప్రమాణంతోనే మనం చెప్పడం జరుగుతుంది. కనుక ఈ ధాతు మణి లింగములను కూడా అందరూ ఆరాధించవచ్చు. సర్వవర్ణై అని చెప్పాడు ఇక్కడ, తెలుసుకోవాల్సింది. కానీ ఈ బాణలింగ శాలిగ్రామాలని మాత్రం
స్త్రీలు ఇతరులు ముట్టుకోరాదని కూడా చెప్పారు ఇక్కడ. విప్ర స్త్రీ అయినా వాటి ముట్టుకోరాదు. ముట్టుకోకుండా వాటికి సహకరించడం, బిళబదలం వేయడం వరకు పర్వాలేదు, కానీ పతి చేస్తున్నప్పుడు అభిషేకాదులు ఆయనకు అమర్చితే చాలు, తాను వెళ్ళి చేసేస్తానని అనక్కర్లేదు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే అతను చేసే ఫలితం గృహానికి అంతటికీ కూడా. ఇంకా ఆ పంచాయతనం కోసం వండి పెడతారే, అది స్త్రీ చేస్తే సంపూర్ణమైన పంచాయతన అనుగ్రహం లభిస్తుంది. కనుక తాము దానికి తగ్గ శౌచ ప్రక్రియలు చేసుకుని ఆరాధించాలి. ఇది పంచాయతనం. అలాగా సాలగ్రామాదులతో ఆచరించవలసిన బాధ్యత ఎవరిదంటే, ఎవడు ఉపవీతుడే అంటే ఉపనయన సంస్కారం పొందినవాడే సంధ్యాద్యనుష్ఠానములు చేసుకుంటాడో వాడు మాత్రమే అర్హుడు. కానీ సంధ్యావందనం లేనివాడు దేవతార్చన చేయడం అర్హుడు కాడు. సంధ్యావందనం చేసినవాడు మాత్రమే ఈ పంచాయతన పూజకు అర్హుడు. ఏది? సాలగ్రామాదులతో ఉన్నటువంటిది. ఇతరుల వారు సంధ్యావందనం విధిగా చెప్పదు. అప్పుడు వాడు సూర్యభగవాన్నే తమ ఇష్టదేవతా మంత్రంతో నమస్కరిస్తే వారికి అది సంధ్యావందనం, ప్రతి వారికి సంధ్యావందనం. అది ఇక్కడ వారది చేసుకుని ఇందాక చెప్పినటువంటి ధాతుమణులతో ఇంట్లో అర్చన చేసుకుంటూ ఉంటే వారికి క్షేమమే. కనుక అందరికీ అవకాశం ఇచ్చింది శాస్త్రం చూడండి. కానీ ఆ సంస్కారమును పొందిన వారు దానికంటూ ఒక అర్హత అది, అంతే తప్ప మిగిలిన వారికి మోక్షం రాదని కాదు. వారు కూడా శ్రద్ధాభక్తులతో చేయనప్పుడు మోక్షానికి పొడిగింపే. వీరు శ్రద్ధాభక్తులతో కానీ ఆ ధాతులింగాన్ని పూజిస్తే వీళ్ళకి ఈ జన్మలోనే మోక్షం వస్తుందని సందేహం లేదు. వారైనా ఇది భక్తి ప్రధానం. అక్కడికి ఆ మాటకొస్తే శివుడు ధాతువా శిల రెండూ కాదు, విష్ణువు ధాతువా శిల రెండూ కాదు. కనుక అదొక ఆలంబనం మాత్రమే అవుతున్నది ప్రతిమాదులు. ఈ ఆలంబనం ద్వారా ఆ శక్తిని మనం గ్రహించి ధన్యులమవుతున్నాం. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఇక్కడ సాలగ్రామాదుల యందు విశిష్టం ఏమిటి అని చెప్పారు అంటే, సాలగ్రామము బాణలింగము ఉన్నప్పుడు ఎందుకంత జాగ్రత్తగా చెప్పారు అంటే, వాటిలో స్వతసిద్ధంగా ఆ దేవత ఉంటుంది. దానికి ప్రతిష్ఠ అక్కర్లేదు, ఆవాహనాదులు అక్కర్లేదు. అది విగ్రహం పెట్టేమంటే ఆవాహయామి చెప్పాలి. దానికి ఒక సంస్కారం ముందు చేయించుకోవాలి, సంస్కారం చేయించుకుని పెట్టుకోవాలి. వాటికి ఇందాక చెప్పిన పర్వకాలాల్లో క్షీరాదులతో అభిషేకం చేసుకోవాలి. నిత్యం పూజ జరగాలి. ఎప్పుడైనా గ్రామాంతరముగా వెళ్ళినప్పుడు వాటిని విడిచిపెట్టినా మళ్ళీ వచ్చి శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. కానీ సాలగ్రామ బాణలింగాల్ని మాత్రం అలా విడిచిపెట్టరాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నేను సాలగ్రామ బాణలింగములు అన్నానంటే మిగిలిన 5ంటికి కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడ వాటిని అలా విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. మరి ఏం చేయాలంటే తమతో పాటు తీసుకువెళ్తూ అది చేసుకుని వాళ్ళు తిరిగి వారి కృత్యములు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగాదులు మొదలైన వాటిలో అటు ఇటు తిరిగి వాళ్ళకి కుదరని పరిస్థితి ఉన్నప్పుడు మిత్రుల్లో ఎవరైనా ఈ అలవాటు ఉన్న వారికి కొద్ది కాలం నేను వచ్చే వరకు ఈ సాలగ్రామం లేదా మా పంచాయతీను అర్చించండి, దేవతార్చన వరకు అప్పగించవచ్చు. ఇది ఒక పద్ధతి ఉంది. దానికి అవకాశం లేకపోతే అధమపక్షం ఏం చెప్తారంటే ధాన్యంలో పెట్టడమో జలంలో పెట్టడమో చెప్తారు. ఇది అధమపక్షం. కానీ ఇది మళ్ళీ నెలలు తరబడి అలా పడేసి కూర్చోవడం కాదు. ఎందుకంటే మనం పంచాయతనం పెట్టుకున్నామంటే దేవతల్ని తెచ్చుకున్నామని అర్థం. ఇది తెలుసుకోండి. అందుకు అంత కఠోర నియమం పాటిస్తూ ఉండడం అనేది చిన్న విషయం కాదు. వారిని పెడితే రోజు నైవేద్యం పెట్టాలి, అన్న నైవేద్యం శుచిగా చేయాలి. ఇవన్నీ అందరికి కుదరవు. అందుకే అన్నీ అందరికీ కాని పరిస్థితి ఎందుకు కల్పన చేశారంతే. ఇలా కానీ చెయ్యగలిగితే నిత్యం ఇంట్లో ఒక పంచాయతన ఉన్నట్లయితే అద్భుతమైన రక్షణ శక్తి ఉన్నట్లే, సంపూర్ణమైన దేవతాశక్తి. ఎందుకంటే ఆవాహనం, సంస్కారము, ప్రతిష్ఠ ఈ 3 అక్కర్లేకుండానే స్వయంగా దేవత ఉండేది సాలగ్రామ బాణలింగ ఆదుల యందు. మిగిలిన వాటి యందు ఆవాహనాదులు అక్కర్లేకుండా ఉంటాయి. అందుకే వాటికి ఆవాహన అని చెప్పక్కర్లేదు. ఏదో ఔపచారికంగా ఆవాహయామి అని చెప్పినా అక్కడ అవసరం లేదు, ప్రధానం కాదు. దాని ప్రతిష్టాదులు కూడా అక్కర్లేదు. అలాగ ప్రతిమ తీసుకుంటే సంస్కారం చేయాలి. ఎందుకంటే ధాతు శిల వీటిని ముందు కొట్టనిది తయారవు గనక ఆయా దోషాలు పోవడం కోసం ఇత్యాదుల కోసం దేవతారూప కల్పనకి కావలసిన సంస్కారం చేస్తారు. వీటికి అవి కూడా అక్కర్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అని చెప్తూ సాలగ్రామ శిలాయాస్తు ప్రతిష్ఠా నైవ విద్యతే మహాపూజాంత కృత్వాదౌ పూజయేత్తం తతో బుధః అన్నారు ఇక్కడ. సాలగ్రామాదులు యందు ప్రతిష్ఠ అక్కర్లేదు. అలాగే బాణలింగాని రాజేంద్ర క్షాతాని భువనత్రే న ప్రతిష్ఠ న సంస్కార తేషాం ఆవాహనం తథా. వాటికి ప్రతిష్ఠ, సంస్కార, ఆవాహనాదులు అవసరం లేదు. అంటే అర్థం ఏంటి? అవి స్వయంగా దేవతా రూపాలు. అంత మహాశక్తిని పెట్టుకున్నప్పుడు నియమంగా ఉండాలి లేదా?
అన్ని నియమాలు అందరికీ సాధ్యపడవు కనుక ప్రతివాదులు పెట్టుకోండి, అంత కఠినంగా ఉండవలసిన అవసరం లేదు, బాగా ఉన్నా సరిపోతుంది. ఇక్కడ అలా లేకపోతే ప్రమాదం, తెలిసింది కదా. అందుకు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాట వస్తువులు కావు, అవి రాళ్ళు కావు. ఒక్క దేవతార్చన పెట్టుకుంటే దానివల్ల బ్రతుకులో జరిగే సంస్కారం, ఆ గృహానికి వచ్చే రక్షణ, ఆ కుటుంబ సభ్యులకు లభించేది సామాన్యం కాదండి ఇక్కడ. అందుకే ఒక ఊరిలో ఈ పంచాయతన పద్ధతిగా పూజించి ఒక నైష్ఠికుడు ఉంటే చాలు ఊరు బాగుపడుతుందన్న మాట ఉన్నది. విన్నారో లేదో? అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడ తగ్గపాడు ఏరుని ద్విజుడును అని. ద్విజుడు అంటే మన మంచి చెడ్డ చెప్తాడు, ధర్మం ఏంటో చెప్తాడు, అదొక కారణం. కానీ ఏదో కష్టమో నష్టమో వస్తే అయ్యా అని దండం పెడితే ఈ పంచాయతీని తీర్థం ఇస్తాడు, బాగుపడతా ఉండేది దానివల్ల. అది ఔషధం. ఎందుకంటే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అంటున్నాం ఇక్కడ. వాడికి అభిషేకం చేయగా వచ్చిన జలం తీసుకుంటే ఏ రోజుకా రోజు ప్రాయశ్చిత్తం. చూసారా? అందుకే సంధ్యావందనం ఎంత నిత్యకృత్యమో దేవతార్చన అంత నిత్యకృత్యము. సంధ్యావందనం విడిచిపెడితే ఎంత పాపమో దేవతార్చన విడిచిపెడితే అంత పాపము. బాధాకరమైన అంశం ఏమిటంటే మా ఇళ్లలో పూర్వం నుంచి వస్తున్న దేవతార్చనలు ఉన్నాయండి. అబ్బో ఇప్పుడు చేసుకోలేకపోతున్నామండి, ఏం చేయాలండి, ఎవరికైనా ఇచ్చేయాలా? పూర్వతరం నుంచి వస్తున్న ఆస్తిని ఎవరికైనా ఇచ్చేయాలని అడుగుతున్నావా? అబ్బే అది అడగం, అవి మాత్రం దాచిపెట్టుకోవాలి, ఇవి ఇచ్చేస్తామని అడుగుతున్నాం. అంటే ఎందుకమ్మా? చాలా కష్టం అండి, అమ్మో ఆ నియమాలన్నీ పాటించలేమండి, ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు. ఇక్కడ ఇదా మాట? ఏమిటయ్యా కష్టం అక్కడ? నిత్యం సంధ్యవచ్చును కాస్త నీళ్లు పోసుకుని ప్రతివారు రుద్ర చమకాలతో పురుషుక్తాదులతో చేయగలిగితే చేయొచ్చు. అంత చేయక్కర్లే. వారి మంత్రములతో, వారి మూల మంత్రములతో ఆరాధన చేస్తే, నామాలతో ఆరాధన చేస్తే చాలండి. 10-15 నిమిషాలు పూర్తి అయిపోతుంది నామాత్రం ఆరాధన చేస్తే. మరి రోజు నైవేద్యం పెట్టాలి కదండి అన్నారు ఆ ఇల్లాలు గారు. మరి రోజు తింటున్నారు కదండి అని అడిగాము. నువ్వు తినే కాడికి వండుకుంటున్నావు కదా, ఆ వండేదే నైవేద్యం పెట్టు అంటే మేము శుచిగా వండుకోమండి. అంటే శుచిగా వండని వంట తింటున్నావు కనుక, అశుచి అయిన వంట తింటున్నావు కనుక నీ చిత్తము సంస్కరింపబడదు, నీ పాపము పోదు. శుద్ధి కాని ద్రవ్యం తినట్లేదా నువ్వు? ఒకటి ఆలోచించుకో. అంటే మేము నైవేద్యం పెట్టడానికి యోగ్యం కాని విధంగా వండుకుంటున్నాం, ఇది కదా అర్థం. అలాంటి తిండి తింటే పాపం తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడికి నివేదితం కాని ఆహారం నీ చిత్తాన్ని అలా శుద్ధి చేస్తుంది. జీవుడు ఎప్పుడు ప్రయత్నించవలసినది ఇంకా సంపన్నుడిగా బ్రతకాలి, ఇంకా ఆరోగ్యంగా బ్రతకాలని కాదు, చిత్తశుద్ధితో బ్రతకడం కోసం ప్రయత్నించాలి. అందుకే శాస్త్రం ఈ కర్మలన్నీ విధించింది. అయితే చిత్తం శుద్ధి కాకపోవడం వల్లే అనేక జన్మలు ఎత్తుతున్నాం, ఆయా జన్మాల్లో దుఃఖాలు అనుభవిస్తున్నాం, మళ్ళీ జన్మలు పొందుతున్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ జన్మ పరంపర, ఎన్నాళ్ళు ఈ చావు పుట్టుకలు, ఎన్నాళ్ళు ఈ దేహం నేననుకునే భ్రాంతి. ఈ దేహాలకు అతీతమై దేహంలోనే ఉంటూ ఉన్న పరమాత్మను ఎప్పుడు తెలుసుకుంటాను అని తపన కలిగితే చిత్తశుద్ధి అవసరం. దానికి చిత్తశుద్ధికి కర్మ అవసరం. ఆ కర్మలో ప్రధానమైన కనీస కర్మలు ఇప్పుడు 2 చెప్పాం. ఆ 2 మిగిలినవి అలాగో హుళక్కి అయిపోయాయి. అగ్నిహోత్రం ప్రశ్నార్థకం, వైశ్వదేవం పేరుకి అర్థమే తెలీదు, బ్రహ్మయజ్ఞం ఒక అనుష్ఠుపు శ్లోకం తప్పు లేకుండా చదవడమే కష్టం, ఇంకా బ్రహ్మయజ్ఞం ఎక్కడ. ఇక ఆ తర్వాత పితృతర్పణం, ఏడాదికి అబ్దికం పెట్టేటప్పటికే కనా కష్టం అవుతుంది, అవునా లేదా? పెట్టాలా, చెయ్యాలా, ఇవన్నీ కూడా. కానీ ఇవి చెయ్యకపోతే జీవుడు రుణ విముక్తుడు కాడు, నరకాలకు పోతాడు తెలుసుకోండి. ఇక్కడ తర్వాత వచ్చే ఉత్తమ జన్మలు రావు. ఆస్తికులమైతే మాత్రం ఇవన్నీ నమ్మవలసినవే. అందుకే శాస్త్రం ఇంత చక్కగా చెప్తున్నది ఇక్కడ. అందుకే ఉపనయన సంస్కారం లేనటువంటి వారు స్త్రీలు వీరు ముట్టరాదు అని చెప్పారు ఇక్కడ. సధవా విధవాంగనాపి అది ఇక్కడ వివరిస్తున్నారు. దూరాదేవ అస్పృశన్ పూజాం ప్రకుర్యాత్ శివకృష్ణయోహో. శివుని కానీ కృష్ణుని కానీ స్పృశించకుండా దూరం నుంచి ఆరాధన చేయవచ్చు. ఇది చక్కగా చెప్పబడుతున్న అంశం ఇక్కడ. సాలగ్రామం ఎలా ఉందంటే ముఖ్యంగా సాలగ్రామ శిలా క్రీతా మధ్యమ యాచిత అధమ ఉక్తలక్షణ సంపన్న పారంపర్య క్రమాగత ఉత్తమాసాతు విజ్ఞేయ. సాలగ్రామం కానీ కొని వాడితే, సాలగ్రామాలు కొనుక్కుని కానీ వాడితే మధ్యమము, అడిగి తీసుకుంటే అధమము. ఉత్తమమైన సాలగ్రామం పరంపరగా తండ్రి తాతల నుంచి వచ్చినదైతే ఉత్తమము.
మా వాళ్ళు పూర్వీకులు విడిచిపెట్టేశారండి. అప్పుడు గురుదత్తాతు తత్సమా, గురువు ద్వారా స్వీకరించే దానితో సమానము ఇది చెప్పారు. అందుకే జగద్గురువులు పీఠంలో చేసుకుంటామని శ్రద్ధ కలిగిన యోగ్యులకి వారు స్వయంగా పంచాయతీని ఇవ్వడం చాలామందికి తెలిసినదే. అది గురుదత్త అయినటువంటిది ఉత్తమమే, అది ఉత్కృష్టమైనటువంటిది అని చెప్తున్నారు. ఇలాగా ఈ రెండు ప్రధానంగా విప్రుడైన వాడు చేయవలసింది. భక్తులైన వారు ప్రతిమాదలు పెట్టుకుని చక్కగా చేయవచ్చు. ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి శాస్త్రం. దీక్షాయుక్తైస్తథా శూద్రైర్ మద్యపాన వివర్జితై కర్తవ్యం బ్రాహ్మణ ద్వారా సాలగ్రామ శిలార్చనం. గురువు ద్వారా దీక్ష స్వీకరించి మద్యమాంసములు విడిచిపెట్టినటువంటి వారు 4వ వర్ణం వారైనప్పటికీ కూడా బ్రాహ్మణుని ద్వారా సాలగ్రామ శివార్చనం చేయించవచ్చు. ఇది కూడా చెప్తున్నారు ఇక్కడ, ఈ విధానం చెప్తున్నారు. అంటే అటువంటి ఆహారం స్వీకరిస్తూ అటువంటి జీవనాన్ని తీసుకున్నప్పుడు ఇలాంటివి సాలగ్రామాదుల్ని పెట్టుకుని చేయడం సాధ్యం కాదు. అలాగని చెప్పి వారు అలాంటివి స్వీకరించరాదని చెప్పడానికి లేదు. వాళ్ళ వృత్తిలో వాళ్ళు స్వీకరించినప్పుడు వాళ్ళకి పాపం రాదు, విడిచిపెట్టారో పుణ్యం వస్తుంది వారికి. అటువంటప్పుడు వారికి విధించినటువంటి వారి జీవన విధానానికి తగ్గట్ట ఏది ఉండాలో అది చెప్పారు. ఇది ఉదారమైన హృదయంతో సర్వక్షేమం కోసమే చెప్తున్నది. ఇది గమనించవలసిన సాలగ్రామ విషయంలో, బాణలింగాది విషయాల్లో చెప్తున్నటువంటి విషయం. అలాగే వాటికి ఏవేవి వెయ్యాలో కూడా చెప్తున్నారు. ముఖ్యంగా విష్ణువుని పూజించేటప్పుడు పంచాయతనంలో అక్షతలు వేయరాదు అన్నారు. దుర్గని అంబికను పూజించేటప్పుడు దూర్వం వేయరాదు. గణపతిని పూజించినప్పుడు తులసి వేయరాదు. సూర్యబింబానికి తులసి బిల్వం 2 వేయరాదు. ఏది దేవతార్చనలో సూర్యబింబానికి, కొన్ని ఆలయాల్లో సూర్యునికి తులసితో అలంకారం చేస్తుంటారు, అక్కడ సరిపోతుంది. కానీ దేవతార్చనలో మాత్రం ఆ స్ఫటిక బింబంగా చెప్పిన దాని యందు సూర్యుని యందు అటు బిల్వము కానీ ఇటు తులసి కానీ వేయరాదు అన్నారు. ఇక శివుని విషయంలో వచ్చేటప్పటికల్లా వెయ్యకూడని మొగలి, దాని తర్వాత సంపెంగా వెయ్యరాదు. అమ్మవారికి ఎందాక చెప్పుకున్న దూర్వాకూడదని. ఇవి మాత్రం పంచాయతీలను గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశము. మామూలుగా సత్యనావర్తనం చేసినప్పుడు అక్షతాన్ చేయొచ్చు, కానీ సాలగ్రామంలో విష్ణువుని ఆరాధించినప్పుడు మాత్రం అది తెలుసుకోవాల్సినటువంటిది. అయితే ఏ ధారణ చేసి, ధారణ లేకుండా ఏ పూజ చేయరాదు. భస్మ రుద్రాక్ష ధారణం ఇది చెప్పారు. భస్మ రుద్రాక్ష ధారణం శైవం కదా, పంచాయతనం చూసే వాళ్ళలో విష్ణు భక్తులు కూడా ఉంటారు కదా, అప్పుడు భస్మధారణ సరిపోతుందా? ఎంత సమబుద్ధిగా పూజించినా మాకు విష్ణు అంటే ప్రీతి కనుక విష్ణు పంచాయతనం పెట్టుకున్నాం కదా, భస్మం ధరించవచ్చా అని ఒక ప్రశ్న రావచ్చు. దానికి శాస్త్ర సమాధానం ఏమిటంటే, వైదికంగా స్మార్తంగా రెండిటి ప్రకారం భస్మం అనేది వైదిక ఆచారం, ఇది తెలుసుకోవాలి. వేదం నుంచి వచ్చినది, దాన్ని మనం స్వీకరించాం. ఎక్కడ చెప్పబడుతోంది అంటే శంకర భగవత్పాదుల వారు గమనించి ఉంటారు, భస్మధారణ చేసుకుని ఉంటారు. ఇప్పటికీ ఆ సంప్రదాయ ప్రకారంగానే ఒక విష్ణువాలయంలో పూజ జరుగుతుంది. ప్రసిద్ధి విష్ణువాలయం, ఇంకా అలాంటివి చాలా ఉంటాయి కానీ ప్రసిద్ధి కేరళలో ఉంది, అది గురువాయూరు క్షేత్రం. అక్కడ మీరు అర్చకులను చూడండి, వాళ్ళందరూ భస్మ ధారణే చేసుకుని పెడతారు, తప్పేం లేదు. అయితే వైదికంగా ఆరాధన చేసేటువంటి వారు ధరించవలసింది భస్మము, గోపీచందనము, కుంకుమ 3 చెప్పారు. గోపీచందనం ఊర్ధ్వముగా దిద్దుకొనుట, భస్మము తిరియక్కుగా అడ్డముగా దిద్దుకొనుట, 2 కూడా ఆచారముగా చెప్పారు. ఇక్కడ 2 చేసుకోవచ్చు. అలాగే రుద్రాక్ష ధారణం, భస్మ రుద్రాక్ష ధారణం వైదికమే. రెండిటికి భస్మజాబాలి ఉపనిషత్తు, రుద్రాక్ష జాబాలి ఉపనిషత్తు అని 2 ఉపనిషత్తులు ఉన్నాయండి ఇక్కడ. అది వేదములకు అంగము, యజుర్వేదానికి అంగముగా చెప్పబడుతున్నటువంటివి కనుక వైదికం గనుకనే భగవత్పాదుల వారు స్వీకరించారు. ఇది తెలియక శంకరులంటే శైవులని, రామానుజుల వారు అంటే వైష్ణవమని ఒక భావం ఉంది. రామానుజుల వారు వైష్ణవులు, అందులో సందేహం లేదు. వారికి ఎప్పుడు ప్రణామాలు. రేపు వారి యొక్క జయంతి కూడా లభిస్తుంది. ఎందుకంటే మనం శంకర సంప్రదాయంలో చెందిన వారం కనుక ప్రతి వారిని గౌరవించే ఒక సంస్కారం ఈ సంప్రదాయంలో వస్తుందండి. విష్ణువు మనవాడు, విష్ణు భక్తులు మనవారు, వారి విష్ణు భక్తికి సదా నమస్కారం, వారి ఏకనిష్టకి మరింత నమస్కారం. వాళ్ళ ఏకమూర్తి ఉపాసన వాళ్ళ నియమం, ఆ నియమాన్ని మనం గౌరవించాలి. ఆ మూర్తిని వాళ్ళు ఉపాసిస్తారు, అందరూ తప్పేం లేదు. కనుక వారిని మనం గౌరవించాలి. వారందరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించిన ఆచార్య పరంపరకు చెందిన వారే, ఉత్తమ పరంపర గలవారు. కనుక వారు మన సనాతన ధర్మానికి చెందిన మన అందరం త్రిమతాచార్యులను గౌరవించవలసిందే. సిద్ధాంతములు యందు అద్వైతాలు ఉన్నాయే, అవి సామాన్యులకి ఏమీ అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే వ్యవహారంలో అందరం ద్వైతులమే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ.
పరమార్థ దృష్టితో చూసినప్పుడు ఆయా సిద్ధాంతాలు కనబడుతుంటాయి. అందుకే ద్వైతులు ఏ విధంగా దేవతలను ఆరాధన చేస్తారో అద్వైత సిద్ధాంతాన్ని గౌరవించే మనము అదే చేస్తున్నాం. అంటే ఉండేది ద్వైత పద్ధతులు ఉన్నప్పటికీ భావనలో అద్వైత భావన భేదం తప్ప క్రియ అంతా ఒకటే కదా. కానీ అద్వైత పీఠాలు కూడా నిత్యం విష్ణువర్చన, శివార్చన, దేవి అర్చన జరుగుతుందా లేదా చెప్పండి ఇక్కడ. అంటే ఇవన్నీ సమన్వయించి మనం చేసుకుంటున్నాం. వాళ్ళు ఏకముగా ఆరాధిస్తున్నారు. ఏదైనప్పటికీ అందులో గొప్పగా చెప్పబడుతుంది కనుక వారి సంప్రదాయం ప్రకారంగా చెప్పబడుతున్న ఊర్ధ్వధారణ అది ముఖ్యమే, అది వారికి ముఖ్యం. కానీ పంచాయతనం చేసుకునే స్మార్తులు ఇందాక చెప్పిన గోపీచందనాదులను కూడా ధరించాలి. ఆ ధరించేటప్పుడు కూడా ఏ ఏ స్థానముల యందు భస్మరేఖలు ధరించాలి, ఏ ఏ స్థానముల యందు గోపీచందనము ధరించాలి, అవి ధరించేటప్పుడు ఏ ఏ మంత్రములు వాడాలో కూడా చెప్పారు. ఏ మంత్రము తెలియనప్పుడు భగవన్ నామంతో ధరించినా సరిపోతుంది. కనుక గోపీచందన ధారణ కూడా వైదికమైనదే. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అలాగే ఆగమాలు, శైవాది ఆగమాలు వేద విరుద్ధములు కావు. అవి ఆగమ ప్రమాణం, వేద ప్రమాణం రెండూ స్వీకరిస్తాయి గనక ఆగమ పద్ధతిని అనుసరించి వారు చేస్తారు. అవి కూడా అందమైన అద్భుతమైన తారణోపాయములే గనక వాటికి మనం నమస్కరిస్తూనే ఉన్నాం. ఇలా చెప్తూ వినాభస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ పూజితోపి మహాదేవా నస్యాత్ తస్య ఫలప్రద. భస్మరుద్రాక్ష ధారణ చేయనప్పుడు మీరు ఎంత గొప్పగా పూజించినప్పటికీ శివ పూజ సఫలం కాదు. కనుక వాటిని తీసుకోవాలి అని చెప్తూ మాలలు ఎలా తీసుకోవాలి, మంత్రముతోనే మాల శుద్ధమవుతుంది. రుద్రాక్షమాలు ఉంటే చాలా పవర్ఫుల్ అండి అంటున్నారు, కానీ షాపుల్లో అన్ని రుద్రాక్షమాలు ఉంటాయి, కానీ అవి అమ్ముకునే వాడికి అంత పవర్ ఏమి ఉండదు. ఎందుకు చెప్పండి అంటే వాడికి సంస్కారం లేదు అని ఇక్కడ అర్థం ఇక్కడ. అందుకే రుద్రాక్ష తీసుకొచ్చిన తర్వాత వాటిని శుద్ధి చేసుకుని మంత్రములతో సంస్కరించుట ఉన్నది. ఏ ముఖ రుద్రాక్షకి ఏ మంత్రమో ఒక శాస్త్రం ఉన్నప్పటికీ అన్ని ముఖాల రుద్రాక్షకి శివమంత్రంతో సంస్కరించుకుంటే సరిపోతుంది. ఇవి తెలుసుకోవాల్సింది. అదేవిధంగా తులసి కాష్టమాల ధారణ కూడా వైదికమే. తులసీమాలని ధరించుట ఇది గమనించుకోవాల్సిన అంశం. విధాయ దేవపూజాం ప్రాతర్హోమాదనంతరం కుర్వీత దేవతా పూజాం జపయజ్ఞాదనంతరం. దేవతార్చన ఎప్పుడు చేయాలి అంటే ప్రాతర్హోమాత్ అనంతరం. ప్రాతర్హోమము అలాగే త్రికాలముల్లో హోమములు ఉంటాయి. ప్రాతర్హోమం చేసిన తర్వాత లేదా జపం చేసిన తర్వాత చేసుకోవచ్చు అన్నారు ఇక్కడ. ఇప్పుడు ప్రాతర్హోమాలు అగ్నులు అంటే నిత్యాగ్నిహోత్రాలు లేవు గనక జపాదనంతరం అనుకున్న తప్పు లేదు ఇక్కడ. జపాదనంతరం అని ఇక్కడ. న విశ్వారాధనాత్ పుణ్యం విద్యతే వైదికం క్వచిత్. ఇది శాస్త్రం చెప్తున్న మాటలు. బోధాయనాథులు చెప్తున్న మాట ఏంటంటే విష్ణువారాధన కంటే గొప్ప ఆరాధన మరొకటి లేదు. కానీ విష్ణువారాధన తప్పకుండా చేయాలి. విష్ణువుని ఆరాధించకుండా ఇంకేమిటండి? ఆయన సంపూర్ణమైనటువంటి పరబ్రహ్మముగా ఆరాధించాలి. తస్మాద్ అనాది మధ్యాంతం నిత్యం ఆరాధయేత్ హరిం. అందుకే ఆది మధ్యాంతరైతుడైన హరిని నిత్యం ఆరాధించాలి. అథవా అక్కడ వెంటనే శ్లోకం దేవం ఈశానం భగవంతం సనాతనం ప్రణవేన అథవా రుద్రగాయత్ర్యా త్రయంబకేనవా తత ఓం నమ శివాయతే మంత్రేణ అనేనవా యజేత్ అన్నాడు ఇక్కడ. లేదా ఈశానుడైన దేవదేవుడైన భగవంతుడు సనాతనుడైన రుద్రుని రుద్రగాయత్రితో కానీ త్రయంబక మంత్రంతో కానీ కేవల ప్రణవంతో కానీ పంచాక్షరీ మంత్రంతో కానీ ఆరాధించవచ్చు. ఇక్కడ అథవా అంటే అర్థం ఏంటి? శివుణ్ణి కానీ విష్ణువుని కానీ ఇందాక చెప్పినటువంటి శైవ వైష్ణవం వేరుగా ఉన్నప్పుడు ఈ శ్లోకం అటు ఇటు కూడా పంచుకోవచ్చు. వారైనా వీరైనా కూడా విష్ణువుని ఆరాధించినా అంత విశేషమే, శివుని ఆరాధించినా అంత విశేషమని మంచి మాట అక్కడ చెప్పేశారు. అది శైవ వైష్ణవాలకు పంచవచ్చు. కానీ పంచాయతీని పూజ చేసేవారు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే విష్ణువుని మధ్యలో పెట్టి పూజ చేసుకున్నప్పుడు ఉత్తమమైన విష్ణువారాధన అవుతున్నది, అథవా లేదా శివుని మధ్యలో పెట్టుకు పూజ చేసినప్పుడు సరిపోతున్నది అన్నారు ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. ఇలా చెప్తూ ఇది ప్రతిమా స్థండిలాది పూజ కంటే సాలగ్రామ బాణలింగాదుల యందు దేవతారాధన ప్రశస్తమై ఉన్నది ఉపనయన సంస్కారములు కలిగిన వారికి. ఎందుకు అంటే ఇక్కడ మాట అన్నారు, స్థిరాధిష్టాన అస్థిరాధిష్టాన అని రెండు భాగములు చేశారు. స్థిరాధిష్టానం, స్థిర అధిష్టానం, స్థిరముగా ఉండినది అవి సాలగ్రామ బాణలింగాదులు స్థిరాధిష్టానములు. ప్రతిమలు మొదలైనవి అస్థిరాధిష్టానములు. అది స్థిరాధిష్టానములందు ఆవాహన ఉద్వాసన ఉండదు, అస్థిరాధిష్టానం చేయాలి. అందుకే మనం వినాయక చవితి చేసినప్పుడు ఉద్వాసన చేస్తాం, ఆవాహన చేస్తాం. ఎందుకంటే ఆయన విఘ్నాలు కలిగిస్తారు కదండి, అందుకే ఉద్వాసన చేయాలి. పిచ్చి మాట అది. ఏ దేవతలైనా
తత్కాల బింబముగా పెట్టినప్పుడు ఆవాహన ఉద్వాసం రెండు ఉంటాయి. లేకపోతే వాళ్ళు అలా కూర్చోబెడితే రోజు వాళ్ళని కనిపెట్టుకుంటూ నువ్వు ఉండలేవు. అంతే కదా, ఒక పెద్ద ఆయన ఇంటికి రావడం గొప్పది, కానీ ఇంట్లో తిష్టేస్తే మహాప్రమాదం. ఎందుకంటే ఒక పెద్దవాడు ఇంట్లో వస్తే మొత్తం ఇంటి రొటీన్ మారిపోతుంది. ప్రతివాడు ఎప్పుడు 8కి లేచేవాడు 3కే లేస్తాడు. ఇప్పుడు మారిందా లేదా? ఆయన కొన్నాళ్ళు ఉంటే మీరు ఉన్నన్నాళ్ళు చాలా బాగుందండి అంటారు. నువ్వు అంత తాపత్రయపడుతున్నావు కనుక మరి కొన్నాళ్ళు ఉంటానంటే గుండెలో రాయిపడుతుంది ఇక్కడ. ఎందుకంటే మీరున్నన్నాళ్ళు ఎన్ని నియమాలుగా జాగ్రత్తగా ఉన్నాం, అది ప్రతిరోజు మాకు కష్టం అంటాం కదా. అలాగే నిత్యం చేసే దేవతార్చనకి నిత్యం సామాన్య నియమం సరిపోతుంది. అలాగే నిత్యం చేసే విగ్రహ పూజకు కూడా సామాన్య నియమం సరిపోతుంది. అందుకే మన ఇళ్లల్లో స్త్రీలు లక్ష్మీ ప్రతిమ పెట్టుకోవడం, వాటికి నిత్యం లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేయడం గృహిణి చేసేది. అలాగే గౌరీ, పెద్దవాళ్ళు ఇచ్చిన గౌరీని పెట్టుకుంటారు. ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది కదా, రాతిలో గౌరీ పసుపు కుంకాలు పెట్టుకుంటారు. ఆ రెండింటిని ఆరాధిస్తే సంపూర్ణ ఆరాధనే. అవన్నీ మానివేసి ఏవో ఉపాసనలు, తంత్రాలు, సహస్రనామ పారాయణలు జోలికి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. కానీ పూర్వకాలంలో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, ఓ గౌరీ పూజ, మిగిలినదంతా ఆయన చేసే అనుష్ఠానానికి సహకరించడం, ఇదే ఉండేది ఇక్కడ. ఇద్దరూ హాయిగా తరించేవారు, అవునా లేదా? అంటే మిగిలిన వాళ్ళకు వద్దని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. ఇవి చేయడానికే సమయం లేనప్పుడు అవన్నీ పూనుకోవడం ఎందుకు? కానీ వాళ్ళకి ఇవి చెప్పారు ఇక్కడ. ఇవి నిత్యం చేసేటప్పుడు అంత కఠోరమైన ఉండవు. కానీ పర్వకాలాల్లో ప్రత్యేకంగా ఆరాధన చేసినప్పుడు ఒక కలశమునందు కానీ, ఒక పార్థివమునందు అంటే మట్టి రూపమునందు కానీ చేసే తత్కాల అర్చనలు, సత్యనామృతం చేసాం, కలశంలో పెడతాం, ఎదురుగా ఒక ప్రతిమను కూడా చేసి పెడతాం. కానీ మళ్ళీ అన్నీ ఉద్వాసం చెప్పాలి అక్కడ. ఎందుకంటే అది ఎప్పుడు పరచుకున్న పీఠం అలా చూస్తూ ఏం చేస్తాం, అక్కడితో అది అయిపోయింది. ఇలాంటి వాటికి అస్థిరాధిష్టానములు అంటారు. ఇక్కడ స్థిరాధిష్టానములు వీటికి పేరు. ఇంట్లో ప్రతిమల్ని మనం శుద్ధి చేసి పెట్టుకుని నిత్యం పూజించిన ఒక విధంగా స్థిరాధిష్టానమే, కానీ సాలగ్రామాదులు వంటి స్థిరాధిష్టానం కాదు. రెంటికి అభేదాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. పైగా దేవతార్చన ఎప్పుడు చేయాలి అన్నప్పుడు రోజుకు ఒకసారి చేయాలా, 2 సార్లు చేయాలా, 3 సార్లు చేయాలి. త్రికాలాల్లోనూ దేవతార్చన చేయాలన్నాడు ఇక్కడ. కానీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ దేవతార్చన ముట్టుకరాదు అని నియమం ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? దానికి శాస్త్రం చెప్పి దేవార్చనం ప్రకర్తవ్యం త్రికాలేపి యథాక్రమం అసక్తో విస్తరాత్, అంటే 3 పూట్ల విస్తారంగా చేయగల పరిస్థితులు ఉండవు. అలా చేయాలి అంటే మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం కూడదంటే వాడు భోజనం మానేస్తాడు. మొత్తం 3 పూజలు తాను శుచిగా ఉంటూ చేసుకుని ఏదో ప్రాణరక్షణ కోసం క్షీరమో ఫలమో తీసుకుంటూ 3 పూటలే చేసి 3వ పూజలో మహానైవేద్యం పెట్టుకుని అప్పుడు తినడం ఉంది ఇక్కడ. అలా చేసే అవకాశం లేనప్పుడు శాస్త్రం అన్నీ చెప్తుంది. అలా చేసే అవకాశం లేనప్పుడు దేవతార్చన మానేయడం బెటరు. అది చాలా తప్పండి. చాలామంది దేవతార్చన ఇంట్లో చేసుకోలేమని చెప్పి ఇంకొకరికి ఇచ్చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. అంటే వారికి తరతరాల నుంచి వచ్చిన ఒక భగవత్ సంపదని దూరం చేసుకుంటున్నారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఒక ఆయన ఇంట్లో ఆవిడ పోరు పడలేకపోతున్నా అండి, దేవతార్చన ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. అంటే ఆ దేవతను ఆరాధించడానికి అవకాశం ఇవ్వట్లేదు ఆవిడ. గొడవ. ఎందుకంటే ఎన్ని సీరియల్స్ మిస్ అయిపోతున్నానో దానివల్ల. పొద్దున్న లేచి ఇవన్నీ అమర్చుకుంటూ ఉంటే ఆ సమయంలో ఎన్ని వస్తాయి, మళ్ళీ ఆ వివరాలు పక్కింటి ఆవిడని అడిగడానికి టైం చాలదు నాకు. ఎలాంటి బాధాకరమైన పరిస్థితి అండి ఇక్కడ. అలాగే అత్తమామల మీద ఏదో కోపం పెట్టుకుని పోయిన తర్వాత వాళ్ళ తద్దిని ఇంట్లో జరగడానికి వీలు లేదన్న గృహిణులు ఉన్నారండి ఇక్కడ. పోయేవరకే నీ బంధాలు, పోయిన తర్వాత నీ బాధ్యతలు తెలుసుకో ఇక్కడ. ఆ జీవుడి కోసం నువ్వు చెయ్యకపోతే, అంటే ఈ జీవుడికి ఏదో ఆ బంధం ఉంటేనే వాడు అత్తమామలు అయ్యారు. ఆ బంధం చక్కగా తీర్చుకోకపోతే విపరీత ఫలితాలు లభిస్తాయి ఇక్కడ. తర్వాత సంతానం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే పోయిన తర్వాత పితరులు వేరు, బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు వేరు. ఇది తెలియాలి చాలామందికి. ఎందుకంటే మా నాన్నగారికి పిజ్జా బర్గర్లు చాలా ఇష్టం అండి, అందుకే ఆబ్దికన్నాడు అవి పెడతానని కుతర్కాలు చేయరు. అది ఇక్కడ. అప్పుడు వాడు శరీరంతో ఉన్న నాలిక ఇష్టం, ఇప్పుడు వాడి శరీరం లేదు. ఆ జీవుడికి వెళ్ళవలసిన పద్ధతి మాత్రం ఆబ్దికన్నాడు ఏ వంటలు వండాలో చెప్పారో అవే పెట్టాలి. అతి తెలివికి పోయి క్యాబేజీ వాడికి ఇష్టం, వంకాయ ఇష్టం, అదే పెడతాను హీ నవ్వేవాళ్ళు ఉన్నారండి ఇక్కడ. మీ నాన్నకి నాలుక, పళ్ళు, కడుపు ఉన్నప్పుడు అవి ఇష్టం, ఇప్పుడు మీ నాన్నకు అవి లేవు. ఆ దేహం లేకుండా తిరుగుతున్నాడు ఆయన. అలా ఉన్న స్థితులు ఇవి వాడికి వెళ్ళవు. ఇవి ఈ విధంగా పెడితేనే పితృదేవతలు స్వీకరించి మీ పితరులకు అందిస్తారు. ఇవి తెలిసి తెలియని మాట్లాడుతూ వెర్రివికారాలు చేస్తూ కుతర్కాలు చేసి దాన్ని సైన్స్ అని పేరు పెట్టుకుని అజ్ఞానానికి విజ్ఞానం అనే నామకరణం చేసుకుని పాపాచరణ చేస్తున్నారు. అందరూ తెలుసుకుంటారు.
అందుకే ఇంట్లో పూర్వీకుల నుంచి వచ్చిన సంపదను ఎలా వదులుకుంటామండి? అయ్యో మాకు పూర్వీకుల నుంచి రాలేదే, మాకు ఇవి చేసుకోవాలని ఉన్నదే అని కానీ అంటే తప్పకుండా సద్గురువులను ఆశ్రయించి స్వీకరించి చేసుకోవచ్చు. నిత్యకర్మ గనక మానకుండా చేసుకోవచ్చు. సమయం ఉంటే విస్తారంగా చేసుకో, సమయం లేనప్పుడు క్లుప్తంగా చేసుకో. ఆఫీస్కి వెళ్ళి తొందరలో కుక్కుని కొంచెం తినిపోతాం. సెలవు రోజున శుభ్రంగా విస్తరణ వడ్డించుకు తినట్లే. అనుష్ఠానం కూడా అలా చేసుకోవచ్చు, తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆ సమయంలో అలా చేసుకోవచ్చు. అందుకే దేవార్చనం ప్రకర్తవ్యం త్రికాలేపి యథాక్రమం అసక్తో విస్తరాత్. ప్రాతకాలం చేసుకొని ప్రాతర్మధ్యాహ్నే చందనాది సేవలు ప్రాతర్మధ్యాహ్న సమయములందు చేసి సాయం నీరాజనం కుర్యాత్. అక్కడ దాన్ని ముట్టుకోని అవసరం లేకుండానే ఒక దీపం వెలిగించి నీరాజనం కుర్యాత్. త్రికాలే తులసీదళం వేసిన చాలు. యథా సంధ్యా తథా పూజ, ఆ మాట చెప్పాడు. యథా సంధ్యా తథా పూజ త్రికాలే మోక్షదా స్మృత. సంధ్య వలె దేవతార్చన కూడా త్రికాలముల యందు మోక్షమునిస్తున్నది అని చెప్పాడు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాడు, సూర్యోదయాత్పూర్వమే నిర్మాల్యం తీసేయాలి అన్నాడు. దీన్ని బట్టి ముందు నువ్వు సూర్యోదయాత్పూర్వం లేవాలి. దీన్ని అర్థం కావడానికి పెద్దలు పరంపరగా మాట చెప్తారు. ప్రపంచంలో ఉన్న భారమంతా భగవంతుని పెట్టిన పాపం వస్తుంది సూర్యోదయం తర్వాత తీస్తే నిర్మాల్యం. అందుకే సూర్యోదయాత్పూర్వం ముందు చేయవలసింది నిర్మాల్యములన్నీ పక్కకు తీసేయాలండి. ఇది చాలా ప్రధానం. తర్వాత నీ సంధ్యావందనాది అనుష్ఠానములు చేసుకోవచ్చు. ఇది చాలా ప్రధానంగా చెప్తున్నది. పైగా విష్ణు పూజ చేసేటప్పుడు ఎలా చెప్పాలి? ఎందుకంటే స్మార్తంలో కూడా విష్ణు భక్తిని చాలా ప్రాధాన్యంగా చెప్పారు. అందుకే కేశవాయ స్వాహాన్ని ఆచమనం చేసేది స్మార్త సిద్ధాంతంలో, మీరు తెలుసుకోండి. ఇక్కడ శైవ సిద్ధాంతంలో సంభవే స్వాహ ఇత్యాదులు వాళ్ళు చేస్తారు, అది వారికి యోగ్యం. కానీ స్మార్తులు కేశవాద నామములతో చేస్తున్నారంటే వాళ్ళు విష్ణువు ఎంత ప్రధానమో వారికి దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. విష్ణు ప్రాధాన్యం కనబడుతుంది. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు కూడా మధ్యలో ఏమైనా దోషం వస్తే ఆ దోషం పోగొట్టే శక్తి విష్ణునామానికి మాత్రమే ఉంది. అది విష్ణు అనంది ఆ దోషములు పోవు కదా. యస్య స్మృత్యాత నామోక్త్య తపో హోమక్రియాదిషు తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా చెప్తూ శ్రీ రుద్ర వినాయక సూర్యశక్తి సహిత శ్రీ మహావిష్ణు పూజాం కరిష్యే అని చెప్పుకోమన్నారు సంకల్పంలో. లేదా శ్రీ విష్ణు వినాయక సూర్యశక్తి సహిత శ్రీ మహాదేవ పూజాం కరిష్యే, మహేశ్వర పూజాం, అది ఇటు మార్చి శక్తి పూజాం కరిష్యే ఇత్యాదులు కూడా చెప్పుకోవచ్చు అన్నారు ఇక్కడ. అలాగే శ్రీ మహావిష్ణవే శివ వినాయక సూర్యశక్తిభ్యశ్చ అని కూడా ప్రమాణం కనబడుతున్నది. అలాగే శాస్త్రాల్లో దేవతానాంచ పూజనం అన్నారు ఇక్కడ. ఒకే దేవతనైతే దేవతా పూజనం, దేవతాయాహ పూజనం ఉండాలి. దేవతానాంచ పూజనం అంటే బహువచనం చెప్పారు ఇక్కడ. అంటే పంచాయతీలను కలిపే చెప్తున్నారు ఇక్కడ. అంటూ గంట ఎప్పుడు వాయించాలి, ధూపం ఎప్పుడు, ఇలాగ అన్నిటికీ చెప్పారండి పద్ధతి. ఆ పద్ధతి మనకు షోడశోపచార పద్ధతులు పెద్దలు అలవాటు చేశారు. అదే పద్ధతులు ఇక్కడ చేసుకోవచ్చు. గంట పూజ ఆది యందు గంటనివ్వడం, ధూప సమయంలో గంట ఇవ్వడం, అభిషేక సమయంలో గంట, నీరాజన సమయంలో గంట చెప్పారు. నైవేద్య కాలంలో గంటని ఇంటిలో అర్చనకి అంగీకరించలేదు. ఇది చెప్తూ కామాసక్తో అథవా శుద్ధ సాలగ్రామ శిలార్చనాత్ భక్త్యావా యదివా అభక్త్యా కలవు ముక్తిమవాప్నుయాత్. ఎంత సులభమైన ఉపాయం చూడండి. ఆత్మవిచారణలు యోగాలు ఏమీ చేయలేకపోయినా పంచాయతన పూజని సకామంగా కానీ నిష్కామంగా కానీ సభక్తికంగా కానీ అభక్తికంగా కానీ ఆరాధన చేస్తే కలిదోషాలు పోయి ముక్తి లభిస్తుంది. నీకు భక్తి ఉన్నా లేకపోయినా ముందు చేసుకో. భక్తి అందరికీ రాదండి. దేవతార్చనలు అందరూ చేస్తుంటారు కర్మిష్ఠులు, కానీ భక్తి మాత్రం చాలా అరుదు. భక్తి అంటే భగవంతుని తలంచుకోగానే మనసు ద్రవించిపోవడం. ఆ చింతన కంటే గొప్ప వస్తువు ప్రపంచంలో లేదని అదే చింతన చేయడం, అదంత తేలిక కాదు. కానీ భక్తి లేదు కనుక పూజ మానేసాను అనొద్దు. భక్తి లేకపోయినా పూజ చేయాలి, దానివల్ల పాపం పోతుంది. భక్తితో పూజ చేస్తే జ్ఞానం మోక్షం వెంటనే లభిస్తాయి, అది తేడా. కానీ భక్తి ఉన్నా భక్తి లేకున్నా పూజిస్తే ఎప్పటికైనా భక్తి వస్తుంది. అందుకే సకామోవా అకామోవా, అదేవిధంగా భక్త్యావా యదివా అభక్త్యా కలో ముక్తిమవాప్నుయాత్ కథా యక్కురుతే విష్ణు సాలగ్రామ శిలాగ్రత. అంతేకాదు వైవస్వత భయం నాస్తి తథాచ కలికాలిజం. ఇది చాలా ముఖ్యం. వాడు యమ భయం ఉండదు, వాడు యమలోకాన్ని చూడ్డు. ఇది ముందు దృష్టి పెట్టుకోవాలి. వెంటనే వైకుంఠానికి కైలాసానికి వెళ్ళకపోయినా యమలోకంలో పడ్డది చాలు. ఇక్కడ వాడు ఉత్తమ గతిని పొందుతాడు, తర్వాత ఉత్తమ జన్మ పొందుతాడు, ఇందులో సందేహం లేదు.
ముఖ్యంగా కలికాలజం భయం నాస్తి, ఇది చాలా ముఖ్యం. ఇది భయంకరమైన కలికాలం. మరి ఎలా ఉన్నా కలి ప్రభావం పడి పతనమైపోతాం. ఏం చేయాలి అంటే దేవతార్చన కలికాల బాధ నుంచి కాపాడుతుందని ఇందాక చెప్పినట్లు, వారి పద్ధతుల వారు వీరి పద్ధతుల వారు అందరూ దేవతార్చన చేసినట్లయితే కలి బాధల నుంచి బయటపడతారు. అందుకే కలిపురుషుడు ఏం చేస్తున్నాడంటే, కొందరు చేతే విగ్రహాల్లో దేవుడు ఉంటాడా, మనసులో ఉంటే కానీ ఉండాలి కానీ సరే ఇవన్నీ చెయ్యక్కర్లేదు, అహం బ్రహ్మాస్మి ఒక్కడే తెలుసుకుంటే చాలు. కనుక ఇలాగ అద్వైతం చెప్పేవాళ్ళు నాస్తిక మతాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. మన ధర్మంలో బయట వాళ్ళ నుంచి ప్రమాదం ఎంత ఉన్నదో లోపల వాళ్ళ నుంచి అంత ప్రమాదం ఉన్న ఒకే ఒక్క మతం హిందూ మతం. ఇది తెలుసుకోండి. మిగిలిన మతాల్లో ఆ బాధ లేదు. అందుకే వాళ్ళందరూ కలిసి కట్టుకుంటారు. ఒక ధర్మం చెప్పడానికి మన మతంలో ఒకడు బయటకు వస్తే మన మతంలో వాడే వాళ్ళు కుళ్ళపురుస్తారు. అవునా లేదు? ఇక్కడ దానితో అవతల వాడికి చులకనవుతుంది, దానితో వెక్కిరిస్తారు. ఒకరినొకరు కొళ్ళబొడుచుకోవడం చూసి ఈ ధర్మంలో సామాన్య సాధకులు ఇందులో ఉండడం కంటే దానిలో మారిపోవడం బెటర్ అనుకుంటారు. ఇలాంటి ప్రారంధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే మన ధర్మంలో ఒకడు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆపద వచ్చినప్పుడు వాడితో పాటు మనం గొంతు కలపాలనేటువంటి సంస్కారం ఒకటి ఉండాలండి. ఇది తెలుసుకోగలగాలి. కానీ మనలోనే ఆ ఆచార్యుడిని ఈ ఆచార్యుడిని ఆచార్యుడు తిట్టుకుంటుంటే ఏ ఆచార్యుడు సరైన వాడు కాడనమాట అని ఇతరుడు కనిపిస్తుందా లేదా చెప్పండి. ఇక్కడ ఇది గమనించుకోవాల్సింది. ఇది ఏ సంప్రదాయం గొప్పది అని ప్రశ్న వేసినప్పుడు ఆ సంప్రదాయము ఆ శాస్త్రము తెలియకపోయినా ఆయా సంప్రదాయాల్లో మహాత్ములు ఉద్భవించారని ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే ఆ సంప్రదాయాలంటే గౌరవించవచ్చు. ఇది తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు అద్వైతం పేరున వేదాంతాలు చెప్తూ కలువు వేదాంతిన సర్వేను మాట అన్నారు. అది ఉత్తంగా ప్రశంసిస్తూ చెప్పలేదు. ప్రతివాడు వేదాంతం మాట్లాడతాడు. అది ఏమిటండి మీరు దేవతా పూజలు మానేశారంటే మనసులో ఉంటే చాలదండి, పూజలు చేయాలా? ఇది అంతేగాని వాడికి భోజనాలు తేడా చేస్తే మనసులో భావించండి అంటే వాడికి అప్పుడు మాత్రం కోపం వస్తుంది. రావాల్సిన అమౌంట్లో తగ్గితే మిగిలింది మనసులో భావించండి అంటే వాడికి కోపం వస్తుంది. అవన్నీ మాత్రం ఫిజికల్గా జరగాలి. ఇది ఒక్కడే మనసులో జరిగిపోతుందట. పోనీ మనసులో భావిస్తూ ఏకాంతంలో ప్రపంచాన్ని మర్చిపోయి వైకుంఠ చింతా వివర్జిత జ్యేష్ఠుడై ఒక్కడు నేడుచు నొక్క చోట సంతత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు నొక్క చోట అని ప్రహ్లాదుని వర్ణించినట్లుగా ఒక చోట కూర్చున్న తాదాత్మ్యంతో ఉన్నారండి. ఒకటి తెలుసుకోండి, కర్మిష్ఠులు అంత తాదాత్మ్యంతో ఉన్న భక్తులు కర్మిష్ఠులు ఉంటారని చెప్పలేం, లేరని చెప్పలేం. కానీ కర్మిష్ఠులందరూ భక్తులు కారు, భక్తుల కేటగిరీ. భక్తితో కానీ కర్మిష్ఠుడైతే ఈ జన్మలో ఈ క్షణమే మోక్షం పొందగలండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు దేవతార్చనలు చేసేవాళ్ళందరూ భగవంతుడి గురించి చెప్తే కరిగిపోతారా? భాగవతాలు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అందరూ కృష్ణునితో తాదాత్మ్యం చెందుతారా? తెలుసుకోండి ఇక్కడ. కనుక భక్తి అనేది ఒక ప్రత్యేక ధాతువు. అది ముక్తికి దగ్గరైన వారికి మాత్రమే లభించే ఒకనొక అద్భుతమైన విషయం. కనుక భక్తి ఉన్నా భక్తి లేకపోయినా ఇవి చేసుకోవడం చాలా ప్రధానమే. ఇది తెలుసుకో. ఎలాగో భక్తి లేదు కనుక మానేశాను కాదు, భక్తి లేనంత పాపం ఉంది కనుక పాపం పోవడానికి ముందు చేయి. ఇక్కడ ఇంకో తెలివితేటలున్నాయండి. చిత్తశుద్ధి లేని శివపూజ లేలే అన్నారు కనుక శివపూజ మానేశానండి అన్నాడు. కానీ కవి యొక్క హృదయం చిత్తశుద్ధి తెచ్చుకోమని చెప్పాడు కానీ శివపూజ మానేమని చెప్పాడా? అప్పుడు ఒక పని చేయి, మొదటి చిత్తశుద్ధి కోసం శివపూజ చేయి, తర్వాత చిత్తశుద్ధితో శివపూజ చేయి. ఇది విషయంగా మనకి ప్రస్తావన చేయబడుతున్నది. దీన్ని బట్టి దేవతార్చన యొక్క కర్తవ్యం ఎంత చెప్తున్నాడో చూడండి. అది కానీ చెయ్యకపోతే ఏమి లభిస్తుందో కూడా శాస్త్రంలో ఒక మాట చెప్తున్నాడు. వాడు నిరయగామి అని మాట చెప్పారు ఇక్కడ. అంటే నరకానికి వెళతాడు అనే మాటను ప్రస్తావన చేశారండి. యో మోహాత్ అథవా ఆలస్యాత్ అకృత్వా దేవతార్చనం భుంక్తే సయాతి నరకం శోకరేష్వభిజాయతే. ఒక్కొక్కప్పుడు ధర్మశాస్త్రాలు చెప్పిన మాట చెప్పి భలే చెప్పారులేండి అన్నీ అంటూ ఉంటారు, కానీ అది శాస్త్రం అండి ఎవడు కాదన్నాడు. ఎవడు మోహంతో కానీ, మోహం అంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం అని అర్థం ఇక్కడ. మోహాత్ మోహంతో కానీ, ఆలస్యాత్ బద్ధకం చేత కానీ, అకృత్వా దేవతార్చనం దేవతార్చన చేయకుండా భుంక్తే భోజనం చేసినట్లయితే సయాతి నరకం. బట్ తర్వాత అడ్రస్సు సందేహం లేకుండా నరకమే. శోకరేష్వభిజాయతే. ఇది నేను తెలుగు చేయను, అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మరి తర్వాత పుట్టుక ఈ విధంగా చెప్పాడండి. ఇలా దేవతార్చనకి నియమాలు మనం తెలుసుకున్నాం. దేవతార్చన చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం ఉంటుంది. అంటే ఒక కర్మ చెయ్యకపోతే వచ్చే దోషం ఒకటి ఉంటుంది ఇక్కడ. అందుకే దేవతార్చన చెయ్యగలిగిన విధంగా చేసుకోవచ్చు. పెద్ద పద్ధతి ఉంది, సూక్ష్మ పద్ధతి ఉంది, చేసుకోవచ్చు.
కనుక ఈ సాలగ్రామదుల దేవత అర్చన విప్రుడికి అవశ్య విధి, అది నిత్య కర్మ. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. పైగా ఉపనయన సంస్కారం కలిగిన అందరికీ కూడా, త్రైవర్ణికులకి కూడా అది విధి, చేయవలసినది. ఇతరులకు ఐచ్ఛికం, అంటే వాళ్ళు ఇష్టంగా తరించాలి అని భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. ఇది వారికి వీరికి కూడా విధిగా చెప్పారు. కనుక సనాతన ధర్మంలో అందరికీ కూడా ఈ పంచాయతన విధానాన్ని ఇంతగా చెప్పారు. కొందరు అతి తెలివి మాట కూడా అంటూ ఉంటారండి, ఈ మధ్య వింటూ ఉంటారు కూడా మీరు, ఒక్కటే ఆరాధించాలి కానీ ఈ 5గురిని పెట్టుకోవడం అంటే కిచిడి అండి అన్నాడు. ఎంత తప్పు మాట అండి. పూర్వం నుంచి ఋషులు చెప్పిన మార్గాన్ని ఇలా అనొచ్చా? ఆ మార్గంలో తరించిపోయిన ఎంతమంది పెద్దలను మనం చెప్తున్నామే, ఆ పద్ధతిని అలా అవమానించవచ్చా? నువ్వు చేసే పద్ధతులు లేదని చెప్పి ఇంకో పద్ధతిని తృణీకరించరాదని కదా మనం మొరపెట్టుకుంటున్నది. ఈ మాట చెప్తే ద్వేషించినంత భావంతో వాళ్ళు కోపగించేసుకుంటుంటారు. వేదం వద్దురా బాబు అంటే కోపం, సమబుద్ధి తెచ్చుకోండి అంటే కోపం. ఇంకా ఇటు వర్గం అటు వర్గం రెండు తయారైపోయి నిరంతర దూషణాదులకు కూడా వెనకాడిన విషయం. మరొక బాధాకరమైన అంశం ఏంటంటే, ఈ రోజుల్లో చర్చ ఎలా జరుగుతుందంటే, ఇది శాస్త్రసమ్మతంగా మీరు చెప్పిన తప్పు అని ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని శాస్త్రసమ్మతంగా సమాధానం చెప్పలేక వాడి పూర్వ చరిత్రలు, వాడు ఇంకోటి వెతికి వాడు ఇలా చేశాడు అలా చేశాడు, అల్లప్పుడు సినిమా హాల్ దగ్గర టీ తాగుతున్నప్పుడు చూసాం వాడు ఇలా మాట్లాడడానికి వీల్లేదంటాడు. అక్కడ మాట ఏమిటి? నువ్వు చెప్పిన శాస్త్రసమ్మతం అవునా కాదా అనేది చెప్పిన మాట. దానికి నువ్వు వ్యక్తిగత జీవితంలోకి, పూర్వ జీవితాల్లోకి వెళ్ళి ఏదో ఏకదేశంలో చూసిన ఒక అంశాన్ని తీసుకుని మాట్లాడితే ఎలా సరిపోతుందండి? ఒక ఆయన పాపం ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నటువంటి వాడే ఏదో చలి తట్టుకోలేకో మరో కారణం చేతనో చొక్కా వేసుకోవచ్చు. పరమ నైష్ఠికుడేమో నిరంతరం ఉత్తరీయంతో ఉండవలసిన వాడు చొక్కా వేసుకుని ఎందుకు వెళ్ళాడు, ఇంకా వాడికి వీడియో తీస్తాడు, అది వైరల్ చేస్తారు. వీళ్ళందరికీ అసలు అతను ఎప్పుడో ఒక అధార్మికుడిని ఖండించి ఉంటాడు, దానికి తిరిగి ఖండించడానికి పాయింట్ దొరక్క ఈ పాత కథలు వెతికి చెప్పడం కూడా మొదలుతుంటుంది. వినే వాళ్ళకి వివేకం ఉండాలి. వాడు ఏమంటే నువ్వేం చెప్పాలి, ఇదే చెప్పేదని అడగగలగాలండి. ఇక్కడ ఇదే వ్యక్తి ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం ఇక్కడ. అది గమనించుకోవాల్సిన ఉద్దేశం ఉంది. ఇవి తెలియక ఇలా ఆలోచించే వాళ్ళ గురించి ఏం చెప్తాం? అలా ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఒక స్త్రీ ఉంది, ఒక భర్తను ఆరాధిస్తుంది, ఆ భర్తనే మగవాడిగా భావిస్తుంది. కానీ అందరి మగవాళ్ళని అలా భావించకూడదు కదా. అలాగే మనం ఒక దేవతను ఆరాధిస్తే అదే, ఇతరులను ఆరాధించకూడదు అంటే బలే అని వీడు చప్పట్లు కొట్టారు. అంటే చెప్పిన వాడి కంటే మించిపోయిన వాళ్ళు ఉన్నారన్నమాట. దేంట్లో? మూర్ఖత్వంలో. అంటే ఆయన చెప్పడం ఒకటైతే చప్పట్లు కొట్టడం మరొక దోషం. అంటే ఇలాంటి మానవ సంబంధాల్లో చూస్తారా? ఇదే మరొకలా చెప్పచ్చు. ఒక భర్తగా నువ్వు ఎవరినైతే భావిస్తున్నావు అతడే నీకు పురుషుడు, సందేహం లేదు. కానీ ఆ భర్తకు ఒక నాన్న ఉంటాడు, ఆ భర్తకు అన్నదమ్ముడు ఉంటాడు, ఆ భర్తకు బంధువు ఉంటాడు, అలాగే నీకు ఒక తండ్రి ఉంటాడు, ఒక తమ్ముడు ఉంటాడు. నీ తండ్రిని నాన్నగా, నీ భర్త తండ్రిని మామగా, నీ భర్త సోదరుల్ని మరదులుగా గౌరవిస్తావా లేవా? అలాగే నీ నాన్నని నాన్నగా గౌరవిస్తావు, తమ్ముళ్ళని గౌరవిస్తావు, అంటే వాళ్ళు పురుషులేగా. నా భర్త ఒక్కడే పురుషుడు, మీరెవరూ కారు అనొచ్చా అండి ఇక్కడ? అంతేకాదు, నీకు నీ భర్త ఒక్కడే ఎలా పురుషుడో, నీ యొక్క అన్నదమ్ముల్లోనో మరుదుల్లోనో వాళ్ళ భార్యలకి వాళ్ళు ఒక్కడే పురుషుడు, అవునా లేదా? అంతేగాని మా దేవుడు మాత్రమే పురుషుడు, నా భర్త మాత్రమే పురుషుడు, మిగిలిన వారు పురుషులు కారు అని అనడం తప్ప లేదా? వాడిని కించపరచడం తప్ప లేదా? కనుక పాతివ్రత్య ధర్మంలో పతినే పురుషుడిగా భావించడం ఎంత అవసరమో, ఇతర పురుషుల్ని వారికి తగిన మర్యాద ఇవ్వాలి కానీ వారిని తక్కువ చేయరాదు కదా. ఇది తెలుసుకోవాల్సినది. అంటే వారి పత్నులకి వారు పరమపురుషులే కదా. ఇది తెలుసుకున్నప్పుడు నా భర్త పరమపురుషుడు కానీ నీ భర్త కాడు, ఇంకా చెప్పాలి నీ భర్త నా భర్త కంటే తక్కువ గ్రేడ్కి చెందినవాడు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు అంటే ప్రెసిడెంట్ పొగడేయమంటే వైస్ ప్రెసిడెంట్ తిట్టినట్ట అన్నాడు. అంటే హృదయంలో ఒక దేవుడు వైస్ ప్రెసిడెంటు, మరొక దేవుడు ప్రెసిడెంట్ అనే భావం వాడుకుందనమాట ఇక్కడ. అంటే ఒకటి మీద కించ భావం ఉందా లేదా? అదే వ్యవహారంలో నా భర్త సర్వోత్తముడు, నీ భర్త అంత కాడు. మొదటి మాట అన్నో బాగుంది, రెండో మాట అన్నో ఎందుకు చెప్పండి ఇక్కడ? అది ఎంత అవివేకమో ఇది అంత అవివేకమో అని చెప్పగలిగితే చాలండి ఇక్కడ. దీనికి శాస్త్రం పరిశీలించక్కర్లే, బుద్ధి ఉపయోగిస్తే చాలు ఇక్కడ. కొన్ని వాళ్ళు చెప్పే ఉదాహరణలకి శాస్త్రమే చెప్పిన పరిగెత్తుకుని పండితుల దగ్గరికి ఎక్కలక్కర్లే, మీ బుద్ధిని వాడితే సరిపోతుంది. తెలుసుకోండి. మొత్తానికి సమబుద్ధితో సనాతన ధర్మం వర్ధిల్లుగాక
అనేది సారాంశంగా చెప్పుకుంటూ పంచాయతన విజ్ఞానం దాని యొక్క పద్ధతులు 2 రోజులు మనకు చెప్పుకునే భాగ్యం లభించింది. ఇది అత్యంత ప్రాచీనముగా వస్తున్న సత్సంప్రదాయంగా దీన్ని స్వీకరించాలి, కానీ మధ్యలో ఎవరో ప్రవేశపెట్టినది కాదు. వైషమ్యాలు వస్తున్నాయి కనుక అందరినీ కలపడం కోసం మేము ఇది చేస్తున్నాం అని ఎవరో చేశారు అనడానికి లేదు. ఒకవేళ అదే అయితే ఇలా కలిపి చెప్పకపోతే వైషమ్యాలు వస్తున్నాయని వాళ్ళు అంగీకరించినట్లే కదా. అందుకే వైషమ్యాలు రాకుండా సనాతన ధర్మాన్ని కాపాడగలిగే శక్తి సనాతనంగా వస్తున్న పంచాయతన అర్చనలో ఉన్నది. ఇది మొత్తం సనాతన ధర్మంలో ఉన్నవారందరికీ వర్తించే అద్భుత విజ్ఞానం. ఈ విధంగా ప్రతివారు కూడా ఈ 5 దేవతల ఏ రూపాన్నైనా కూడా ఒకే పరబ్రహ్మస్వరూపంగా భావించుతూ తమ ఇష్టదేవత మరింత ఇష్టంగా కొలుచుకోవచ్చు. ఇది శాస్త్రం మనకిచ్చిన సారాంశము. ఈ సారాంశ విషయాన్ని ఈ 2 రోజులు శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ పవిత్రమైనటువంటి ఆదిశంకర భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్ వేదిక మీద మనం ప్రసంగించుకునేటువంటి అవకాశం మనకు లభించింది. దీనికి కారణమైన వారందరూ మీకు తెలుసు. నాకు మాత్రం ప్రధాన కారణం బంగారీ శర్మ గారు మొదటి నుంచి కూడా. అలా ఈ వేదికతో అనుబంధం ఏర్పరిచి ఇక్కడ అనేక మంది పండితులతో అనుబంధం తద్వారా కలిగి ఎంతో గొప్పగా ఈ ఉత్సవాలు 27 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఇంకా 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 జరుగుతాయి, ఇంకా ఇంకా వైభవంగా జరుగుతాయి. దానికి కారణం జగద్గురువుల అనుగ్రహం వారి వెనకాల ఉండడం ఒకటి. రెండవది పండితోత్తముల యొక్క అండదండలు వారికి బాగా ఉన్నాయి. అనేక మంది పండితులు, మహాత్ములు, వేద విద్వాంసులు వారందరూ వారితో ఉండడం వల్ల ఇలా సాగుతున్నది. ఇలాగే కొనసాగాలని, దానికి తగ్గ శక్తియుక్తులు, రక్షణ, క్షేమం కూడా భగవంతుడు వారికి కల్పన చేయాలని ఈ 2 సంస్థలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వస్తి.